పూజీస్ అందరికి దండవత్ ప్రణామాలండి. అందరికి దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ హరే దండవత్ కృష్ణ హరే మాతాజీ దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ దండ ప్రణామాలు. హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఇంకా మనం క్లాస్ స్టార్ట్ మాతాజీ చేసుకుందామండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే క్లాస్ కృష్ణ స్టార్ట్ మాతాజీ దండ చేసుకునే ముందు ప్రణామం. ప్రేయర్ హరే కృష్ణ స్టార్ట్ మాతాజీ చేద్దాం. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికీ హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ అండి, అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం 5వ స్కందం నుండి 1వ అధ్యాయం 20వ శ్లోకం నుంచి 29 శ్లోకాల వరకు చూద్దామండి. క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు చిన్న కీర్తన చేసుకుని అప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యమున తీరవనచారి యమున తీరవనచారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోదనందన వ్రజ జనరంజన యమున తీరవనచారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ రాధా మాధవ రాధే జయ రాధా గోపీనాథ రాధే జయ రాధా గోపాల రాధే జయ జగన్నాథ జయ బలదేవా
सुभद्रामाई जय सुदर्शन नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। हरिनाम संकीर्तन की जय, राधा गोपीनाथ की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जयपताक स्वामी गुरु महाराज की जय। హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, హరికృష్ణ మాతాజీ. ఇంకా మనం ఈరోజు 5వ అధ్యాయం 5వ స్కందము 1వ అధ్యాయం 20వ శ్లోకం నుంచి చూద్దాం. ఒక్కసారి ముందు మనం నేర్చుకున్నవి ఒక్కసారి జస్ట్ అలాగా రివ్యూ చేసుకుంటూ ఒక్కసారి ఏం చర్చించుకున్నామో ఒకసారి డిస్కస్ చేసుకుని అప్పుడు ముందుకెళ్దాం మాతాజీ. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకాల్లో స్టార్టింగ్ ఈ చాప్టర్ ఎలా స్టార్ట్ అయిందండి. సుఖదేవ్ గోస్వామిని పరీక్షిత్ మహారాజ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎందుకు ఎలా అంటే ప్రియవ్రతుడు ఇంతవరకు ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు సడన్ గా అంటే నారదుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అతను కూడా ప్రియవ్రతుడు కూడా పూర్తిగా కన్విన్స్ అయిపోయాడు కదా ఇవన్నీ అంటే భగవంతుడికి సంబంధించిన అన్ని అంటే భక్తి యోగము అన్నిటికంటే బెస్ట్ అని బాగా కన్విన్స్ అయిపోయారు. బ్రహ్మచర్యాన్ని ఆశ్రమాన్ని ఫాలో చేస్తున్నారు కదా. ఇప్పుడు సడన్ గా మళ్ళీ అతను ఈ భక్తిలోకి ఎలా రాగలుగుతారు? రినౌన్స్డ్ ఆర్డర్ వదిలేసి ఈ గృహస్థాశ్రమం ఎలా తీసుకుంటారు అని దాని గురించి అడుగుతారనమాట. ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి తర్వాత కొద్ది శ్లోకాలు స్టార్టింగ్ శ్లోకాస్ లో అంతా ప్రియవ్రతుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అని అంటే సుపీరియర్స్ చెప్పారు కాబట్టి. అంటే రెండింటినీ బ్యాలెన్స్ నారదముని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆదేశాలని రెండింటినీ కూడా ఆయన ఫాలో అవుతూ ఎలా చేశారు అనేది మనకి ఈ చాప్టర్ మొత్తం చూస్తే తెలుస్తుంది అనమాట. మెయిన్ అక్కడ దానికి ఆన్సర్ ఏంటి అంటే ఆయనకంటే సుపీరియర్ అథారిటీస్ చెప్పారు కాబట్టి విన్నారనమాట. నారదముని ఆయనకి గురువు అయితే నారదమునికి గురువు బ్రహ్మదేవుడు అనమాట. ఆ రకంగా బ్రహ్మదేవుడు వచ్చి స్వయంగా వచ్చి చెప్పారు అక్కడ ఈయనకి. ఫస్ట్ స్వయంభూమను వచ్చి కన్విన్స్ చేస్తారు ప్రియవ్రత మహారాజుని. అంటే తండ్రి కొడుకులే కదా వాళ్ళిద్దరు. అలా చెప్పినా ఆయన వినలేదన్నమాట. తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చెప్తారనమాట. ఇవి నువ్వు కంపల్సరీ ఈ రాజ్య పరిపాలనా భారాన్ని నువ్వు తీసుకోవాలి అని చెప్తారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చెప్తారో ఇంకా అది కూడా బ్రహ్మదేవుడు ఎలా చెప్తారు? ఇది నా మాటలు కాదు, ఇది భగవంతుడి ఆజ్ఞ. నా ఆజ్ఞ కాదు, భగవంతుడి ఆజ్ఞగా తీసుకో అని చెప్తారనమాట. దాంతో ఇంకా ప్రియవ్రతుడు యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ 20th శ్లోకా నుంచి ఈరోజు మనం చూద్దాము. అయితే ఇక్కడ ఇద్దరి నుంచి ఆజ్ఞలు వచ్చాయి కదా. నారదముని నుంచి అతనికి ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. బ్రహ్మచర్యాన్ని ఫాలో అవ్వాలి, నువ్వు భక్తి యోగ ప్రాసెస్ ని బాగా ఫాలో అవ్వాలి, భగవంతుడిని ప్లీజ్ చేయడమే మనకు అల్టిమేట్ గోల్, ఇలాంటివన్నీ నారదముని చెప్పారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఏం చెప్తున్నారు? నువ్వు రాజ్య పరిపాలన అవన్నీ చూసుకోవాలి అంటే ఒకటి భక్తి అయితే రెండోది ఏంటి? బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నది మామూలుగా చూస్తే ఏమవుతుంది, అది మన భౌతిక పరమైన విషయం అన్నమాట. 2 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి. మరి ఎలా హ్యాండిల్ చేశారు ప్రియవ్రత మహారాజు? ఎందుకు ఒప్పుకున్నారు? ఎలా హ్యాండిల్ చేయగలనని అతను అనుకున్నారు? దానికి ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్పారు అంటే ఇలాంటివి ఇద్దరు భక్తులు కానీ లేకపోతే ఇద్దరు ఆధ్యాత్మిక గురువులు ఒకేలా అంటే ఇద్దరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు 2 కాంట్రవర్షియల్ గా అంటే 2 ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు నీ బుద్ధిని ఉపయోగించాలి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇద్దరు కూడా బ్రహ్మదేవుడైనా నారదమునైనా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? నన్ను ఫాలో అవ్వాలి అని కాదు, భగవంతుడిని తృప్తిపరచాలి అనేది వాళ్ళిద్దరు గోల్ అన్నమాట. సో ఇద్దరు గోల్ ఒకటే, కాకపోతే ప్రాసెస్లు 2 డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఆ విధానాలు డిఫరెంట్ గా ఉన్నాయి. అది ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పారు ఆయనకి? నువ్వు మనుషులు వాళ్ళ బుద్ధిని ఉపయోగించాలి. ఈవెన్ సిమిలర్ సిచ్యుయేషన్స్ మనకు కూడా వస్తూ ఉంటాయి కదండి. ఇద్దరు పెద్దవాళ్ళు, అది గురువు అవ్వచ్చు,
మన ఆధ్యాత్మిక జీవితంలో అయినా, భౌతిక జీవితంలో అయినా సరే మనకు ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుందనమాట. అలాంటప్పుడు మనం ఎలాగా ఆజ్ఞలు మన ఇద్దరిని పెట్టకూడదు. ఒకవేళ నారద మునిని ఇన్‌స్ట్రక్షన్సే నేను ఫాలో అవుతాను. లేదు నేను అంటే ఏంటి ఇక్కడ బ్రహ్మదేవుడిని రిజెక్ట్ చేస్తున్నట్టు. ఒకవేళ బ్లైండ్‌గా బ్రహ్మదేవుడు చెప్పింది వినేస్తే నారద ముని చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని వదిలేసినట్టు అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. మన బుద్ధిని ఉపయోగించాలి అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట. గృహస్థులైనప్పటికీ కూడా భగవంతుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో! భక్తిలోకి రావాలంటే అన్నీ వదిలేస్తామేమో! మన మన మనం చేయాల్సిన డ్యూటీస్ అన్నీ వదిలేసి భక్తిలోకి రావాలేమో! అలా అని అభిప్రాయాలతో, తప్పుడు అభిప్రాయాలతో ఉంటారనమాట. దానికి ప్రియవ్రత మహారాజు చాలా మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ ఆయన ఎలా చే ఇక్కడ ఆయనకి మంచి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయన్నమాట బ్రహ్మదేవుడి నుంచి. "నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా సరే, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించడం అవన్నీ చేసినప్పటికీ కూడా నువ్వు భౌతిక బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటావు." అంటే ఏంటి? నారదముని ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని కూడా నువ్వు చక్కగా ఫాలో అవ్వగలుగుతావు. అది కానీ నీ మూడెలా ఉండాలి? రాజ్యాన్ని పరిపాలించిన భగవంతుడి సేవ, భగవంతుడి కోసము, భగవంతుడి తృప్తి కోసం నేను చేస్తున్నాను. నా సుపీరియర్స్ నాకంటే పెద్దవాళ్ళు నాకిచ్చిన ఆజ్ఞల్ని నేను పరిపాలిస్తున్నాను అనే మూడ్‌తో నువ్వున్నప్పుడు ఏమవుతుంది? దానివల్ల నువ్వు ఎలాంటి భౌతిక బంధనాల్లో చిక్కుకోవు. అంటే ఏంటి? నీ భక్తి నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు గృహస్థాశ్రమంలో ఉండి కూడా అని ఇక్కడ బ్రహ్మదేవుడు చక్కగా ఆహ్, చెప్పారనమాట. ఇంకొక శ్లోకంలో బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే మన 5 ఇంద్రియాలని అదే 5 ఇంద్రియాల్ని తర్వాత మనస్సుని ఈ 6 వాటిని కూడా నువ్వు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు నువ్వు భక్తి చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే రెండిటిని ఇద్దరి ఇన్‌స్ట్రక్షన్స్‌ని కూడా నువ్వు బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతావు. ఈ 5 ఇంద్రియాల్ని ప్లస్ మనసుని జయించడం చాలా చాలా కష్టం. కానీ అక్కడ సొల్యూషన్ ఏం చెప్తారు? నువ్వు ఈ 5 ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకోవడం కష్టం కాబట్టి, మన మనసును కూడా నిగ్రహించుకోవడం కష్టం కాబట్టి, వాళ్ళందరినీ కూడా అంటే వీటన్నిటిని భగవంతుడి సేవలో వాడు. ఒక కూరలు తీసిన పాముందనుకోండి అదేం చేయగలదు? ఏమి చేయలేదనమాట. ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలన్నిటిని భగవంతుడి సేవలో పెడతామో, అప్పుడేమవుతుందంటే, ఆ ఇంద్రియాలు కూడా కూరలు తీసిన పాములాగా ఉంటాయన్నమాట. ఏమి చేయలేవన్నమాట. పామయితే ఉంటుంది. ద అదింకా కాటేసినా ఏం కాదనమాట. ఎవరికీ ఎలాంటి విషం అనేది ఉండదు అని భగవంతుడి సేవలో మొత్తానికి ఇంద్రియాలని ఉపయోగించు. భగవంతుడి సేవకి అని చెప్తారనమాట. తర్వాత మెయిన్ ఇక్కడ ఏంటి అంటే ఇద్దరూ ఆహ్, గ్రేట్ పర్సనాలిటీస్. ఇద్దరూ కూడా చాలా మంచి స్థితిలో ఉన్నవాళ్ళనమాట. నారదముని, బ్రహ్మదేవుడు. వీళ్ళిద్దరిని నొప్పించకుండా ప్రియవ్రత మహారాజు ఎలాగ తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన ఇద్దరి ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ భగవంతుడి భక్తిని వదలలేదు. గృహస్థాశ్రమంలో రాకుండా ఉండిపోలేదు. అంటే గృహస్థాశ్రమంలో ఉండి భగవంతుడి భక్తి ఎలా చేసుకున్నారు. మనలోనే అని కాదు. ఇస్కాన్‌లో చాలా మంది బయట ఔట్ సైడ్ ఇస్కాన్ కూడా చాలా మంది గృహస్థులే ఉంటారు. ఎక్కడో ఒకళ్ళు వాళ్ళు అలా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటిస్తారేమో కానీ, ఎక్కువ మంది గృహస్థులే కాబట్టి, మనకి ప్రియవ్రత మహారాజు ఎలా చేశారు అనేది మనకు మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే, ప్రియవ్రత మహారాజు పోనీ చాలా ఇయర్స్ బ్యాక్. కానీ మనకి భక్తి వినోద్ ఠాకూర్ కూడా మంచి ఎగ్జాంపుల్ కదా! ఆయన ఎంత ఎఫిషియంట్‌గా అన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ, ఎన్నో బుక్స్ రాసి, భక్తిని ఎంతో ప్రచారం చేసి, మనకి మాయాపూర్ లాంటి మంచి ప్లేస్‌ని మనకిచ్చారు. అంటే చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్‌ని, ఆయన జన్మస్థలాన్ని కనుక్కునే విషయంలో ఆయన చాలా కృషి చేశారనమాట. వీళ్ళందరూ ఏంటంటే మనకు మంచి ఎగ్జాంపుల్స్. ఈవెన్ శ్రీల ప్రభుపాద్ కూడా ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నన్నాళ్ళు కూడా చక్కగా ఆయన చేయాల్సిన ధర్మాన్ని అంతా పాటిస్తూ తర్వాత ఆయన సన్యాసాన్ని తీసుకున్నారనమాట. అలా మనకి ఎన్నో మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మనం ఇంకా 20వ శ్లోకం నుంచి చూద్దాం. శ్లోకాస్ ఏం చదవద్దండి. డైరెక్ట్‌గా ట్రాన్స్‌లేషన్ 10 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తే మనం 10 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీస్. ఆల్రెడీ కొంతమంది మాతాజీలు చేశారు. మాతాజీస్, ప్రభుజీస్. ఇంకొక ముగ్గురు. ఇంకో 3 డివోటీస్ కావాలండి. ప్రభుజీలు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి.
హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మోస్ట్‌లీ చదివే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నాకెవరు చదివారు, ఎవరు చదవలేదు అవన్నీ చూడడం కష్టం అవుతుంది. క్లాస్ మీద కంటే ఈ విషయం మీద ఫోకస్ ఎక్కువ ఎళ్ళిపోతుంది. విశ్వరూపాచారి ప్రభు, పద్మిని మాతాజీ, రాధమ్మ మాతాజీ నాకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆ పేర్లే కనిపిస్తున్నాయి. అరుణ మాతాజీ, శారదా మాతాజీ. ఓకే. మనం మొత్తానికి స్టార్ట్ చేద్దామండి. అడప శ్రీదేవి మాతాజీ ఫస్ట్ శ్లోక చదవండి. భవానీ మాతాజీ సెకండ్, లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ గేద మాతాజీ ఆహ్, థర్డ్ శ్లోక, లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ ఫోర్త్, జనని మాతాజీ ఫిఫ్త్, లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ సిక్స్త్, నాగం సునీత మాతాజీ సెవెంత్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చదవండి మాతాజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ముల్లోకములకు గురువైన బ్రహ్మదేవునిచే ఆ విధముగా ఉపదేశించబడిన వాడవై ప్రియవతుడు తాను అల్పుడైన కారణమున ఆ యాజ్ఞను గ్రహించి గొప్ప ఆదరణతో దానిని నెరవేర్చెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ బ్రహ్మదేవుడు వచ్చి కన్విన్స్ చేసిన తర్వాత ఇంక ప్రియవ్రతుడు ఓకే చెప్పాడనమాట. ఎందుకు ఇక్కడ అతని మెయిన్ ఏంటంటే ఏదో ఇంక నేను ఈ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వదిలేస్తాను. హ్యాపీగా నేను రాజ్యాన్ని పరిపాలించుకుంటాను. బాగా నాకు చాలా ఇంద్రియ తృప్తొస్తుంది. అది కాదండి అక్కడ అతని ఇంటెన్షన్. మనమైతే అలా ఆలోచిస్తామేమో, హమ్మయ్య! అయిపోయింది ఇంక ఈ భక్తి నాకు నన్ను వాళ్ళే కదా వచ్చేయమంటున్నారు. నాకంటే సుపీరియర్సే కదా నన్నొచ్చేయమంటున్నారు. భక్తిని వదిలేసి నువ్వు చక్కగా వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తున్నారు కదా! ఇంక నేనేం చేస్తాను అని మనం ఎక్స్‌క్యూజ్ తీసుకుంటామేమో. కానీ ఇక్కడ ప్రియవ్రత మహారాజు ఏం చేస్తున్నారు, అతని ఇంటెన్షన్ ఏదో ఇంద్రియ తృప్తి కోసం అతను వెళ్ళట్లేదనమాట. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సుపీరియర్స్ చెప్పారు. వాళ్ళ మీద గౌరవంతో, అది కాకుండా అక్కడ చెప్పిన వాళ్ళు మామూలుగా మెటీరియలిస్టిక్ సుపీరియర్స్ కాదండి. అంటే భౌతికంగా ఉన్న పెద్దలు కాదనమాట. చెప్తున్నది ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయన ఒక మంచి భక్తుడు. అలాంటప్పుడు ఆయన చెప్పినప్పుడు అది కాకుండా ఆయన గురువుకి గురువనమాట. అంటే ఏంటి, ఇదొక పరంపరలో వస్తుంది. మనం కూడా చూస్తాం కదా! మన జయపతాక్ స్వామి గురు మహారాజ్ చాలా సార్లు చెప్తూ ఉంటారు. జయపతాక్ స్వామి మహారాజ్‌కి, గురు మహారాజ్‌కి నచ్చనిదేంటి అంటే ఫస్ట్‌ది వైష్ణవ అపరాధం అనమాట. అస్సలు ఆయనకి నచ్చదు. వైష్ణవ అపరాధం అంటే మనం వెళ్లి ఏదో ఒక డివోటీని డైరెక్ట్‌గా తిట్టడం అనే కాదు. పరంపరలో వచ్చిన గురువు ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఫాలో అవ్వలేకపోయినా, తర్వాత మళ్ళీ ఇంకొకటి ప్రాబ్లమ్ ఉంటుందండి. మన ఇస్కాన్‌లో మల్టీ గురు సిస్టమ్ కాబట్టి, చాలా మంది గురువులుంటారు కాబట్టి, ఓకే. నేను ఈ మహారాజ్ డిసైపుల్‌ని మా గ్రూప్ అంతటిని నేను ఫార్మ్ చేసుకుంటాను. మిగతా వాళ్ళందరిని నేను ఇగ్నోర్ చేస్తాను. వాళ్ళు అంటే ఒక సెంటర్‌లో కొంతమంది ఒక గురువు శిష్యులుండొచ్చు. ఇంకొంతమంది ఇంకొక గురువు శిష్యులు, అలా ఇద్దరు, ముగ్గురు గురువుల శిష్యులున్నప్పుడు ప్రభుపాద ఏం చెప్తారండి? కోఆపరేట్. మనందరం ఒక వీళ్ళందరూ కూడా అందరూ డివోటీస్ అందరూ ఎలా ఉండాలి అనంటే, మనం ఫైనల్‌గా ఈ ఇస్కాన్ అనేది ఒక ప్రభుపాద్ లాంటి మహానుభావులు స్టార్ట్ చేసిన ఒక గొప్ప సంస్థ అన్నమాట. మనందరికీ స్పిరిచ్యువల్‌గా నీడనిచ్చిన ఒక పెద్ద వృక్షం లాంటిది ఇస్కాన్. ఇక్కడికొచ్చి మనం మీ క్యాస్ట్ ఇది, లేకపోతే ఏమంటారు, మీరు ఈ గురువుకి సంబంధించిన వాళ్ళు, ఇలాంటి గ్రూప్‌లు అనేది మనం ఫార్మ్ చేయకూడదనమాట. ఆ గ్రూప్‌లు ఫార్మ్ చేసుకోవడానికైతే మనం ఇస్కాన్ లాంటిద ఆధ్యాత్మిక సంస్థకి మనం రావాల్సిన అవసరం లేదు. బయటే ఉండి మనం అవన్నీ చేసుకోవచ్చనమాట. ఇక్కడ వరకు వచ్చి కూడా మనం అదే క్యారీ చేసుకుంటూ ఉంటే ఇక్కడ వరకు రావడం అనేది సింప్లీ టైమ్ వేస్ట్ అనమాట. అయితే ఇక్కడ ఈవెన్ గురువుల మధ్య కూడా మనం ఇలా గ్రూపుల్లాగా ఫార్మ్ అవ్వకూడదు. మా గురు మహారాజ్ చెప్పిన డివోటీస్ చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అయితే నేను ఫాలో అవుతాను. వాళ్ళు చెప్పిన సేవే నేను చేస్తాను. వీళ్ళు వేరే శిష్యులు నేను చెయ్యను. అలాంటి ఆ మూడ్ అసలు మనకి ఉండకూడదనమాట. మన ఫైనల్ గోల్ ఏమై ఉండాలి? మన గురు మహారాజ్‌కేంటంటే, మన గురు మహారాజ్ అనే కాదు, ఈవెన్ చాలా సార్లు రాధానాథ్ స్వామి మహారాజ్, తర్వాత భక్త్యాల స్వామి మహారాజ్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు గదనమాట. గ్రూపిజం అనేది చేసుకోకండి. అందరూ మనందరం ప్లీజ్ చేయాల్సింది ప్రభుపాద్‌ని. అందరం కృష్ణుడిని హ్యాపీగా చేయాలి. కృష్ణుడిని ప్లీజ్ చేయాలి అని అందరూ చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అవే అన్నమాట. అస్సలు ఇలా ఫార్మ్ అయ్యి మనం వీళ్ళు చెప్పిన మాట వింటాం, వాళ్ళు చెప్పిన మాట వింటాం కాదు. మనం పరంపరలో ఉన్న
ఆచార్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మన గురువు మనల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ప్లీజ్ అవుతారనమాట. సంతృప్తి చెందుతారు మన సేవతో. లేకపోతే ఏమవుతుంది మనం అనవసరమైన గ్రూప్‌లవి ఫార్మ్ చేస్తే మన గురు మహారాజుని మనం ప్లీజ్ చేయలేమనమాట. ఇక్కడ ప్రియవ్రత మహారాజ్ కూడా అదే చేస్తున్నారు. ఆయన నారద ముని గురువు బ్రహ్మదేవుడు కాబట్టి వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడు చెప్పింది వింటున్నారు. నారదముని చెప్పింది కూడా వింటున్నారనమాట. తర్వాత మనం ఎలా ఉండాలి? డివోటీ ఆఫ్ ది లార్డ్ ఆల్‌వేస్ కన్సిడర్ ఎప్పుడు మనం భగవంతుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడిని అనే భావనలో ఉండేటప్పుడు, ఎవరు చెప్పారు ఇన్‌స్ట్రక్షన్స్ అని కాదు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనల్ని భగవంతుడి వైపుకి తీసుకొని వెళ్తుందా లేదా అనేది చూడాలి. మనకు బలి మహారాజ్ ఎగ్జాంపుల్ ఉంది కదా! అక్కడ కూడా గురువే చెప్పారు బలి మహారాజ్‌కి. ఏమని? "ఇతను విష్ణువులా ఉన్నాడు. నువ్వు ఇంకొకసారి ప్రామిస్ చేసే ముందు ఒకసారి ఆలోచించు. ప్రమాణం చేసే ముందు ఒకసారి ఆలోచించు. ఒప్పుకోవద్దు" అని చెప్తాడనమాట. అప్పుడు రిజెక్ట్ చేయాలి. గురువు మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తూ ఉంటే అప్పుడు మనం గురువుని దూరం పెట్టాలి తప్ప, లేకపోతే పరంపరలో వచ్చిన ప్రతి గురువు మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది. నెక్స్ట్ శ్లోక అండి. హరే కృష్ణ మాత. శ్లోక వద్దు. ట్రాన్స్‌లేషన్ డైరెక్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పిదప మనువు బ్రహ్మదేవుని గౌరవముతో యథావిధిగా అర్చించెను. ప్రియవ్రతుడు నారదుడు కూడా అతనిని రోషరహితముగా గాంచిరి. ఆ విధముగా తండ్రి అభ్యర్థనను ప్రియవ్రతుడు అంగీకరించినట్లుగా చేసి బ్రహ్మదేవుడు వాక్కుకు మనస్సుకు అందనట్టి తన సత్యలోకమునకు పోయెను. హరే కృష్ణ. హ్మ్. ఇక్కడ ఇక్కడ ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఒకళ్ళు నారదముని, ఇంకొకళ్ళు బ్రహ్మదేవుడనమాట. ఈ బ్రహ్మదేవుడొచ్చి ప్రియవ్రతుడికి ఏంటి ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? మా గురువుగారు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను చెప్పిన మాటకి ఇంక విలువెక్కడుంది? ఒక్కొక్కసారి మనకి సేమ్ సిట్యుయేషన్ వస్తూ ఉంటుందనమాట. మనం ట్రైన్ చేసిన డివోటీస్‌కి వేరే అంటే మన లీడరొచ్చి మన లీడరొచ్చి చెప్పినప్పుడు కూడా మనకు కోపం రాకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది మనతో సమానంగా ఉన్న డివోటీస్ మనం ట్రైన్ చేసిన డివోటీస్‌కొచ్చి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది డివోటీస్ ఇగో హర్ట్ అవుతుందనమాట. ఎందుకు అక్కడ మనం భగవంతుడిని భగవంతుడిని తృప్తిపరచాలి అనే దానికంటే నా ఇగో హర్ట్ అవుతుంది. మిథ్యాహంకారం అనే దాన్ని మనం మధ్యలోకొస్తూ ఉంటుందనమాట. అందుకే మనకి బాధ కలుగుతుంది. ఒకవేళ మనం ఆ ఇగోననేది పక్కన పెట్టేసామనుకోండి, ఓకే. నేను ట్రైన్ చేసిన డివోటీ మనం ట్రైన్ చేసిన డివోటీస్‌ని మనం ఎలా చూడాలి? అసలు మనకి భక్తి వృక్ష అనే కాన్సెప్ట్ ఉంది గదా! ఆ భక్తి వృక్ష కాన్సెప్ట్ అక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే, మనం కొంతమంది డివోటీస్‌ని కేర్ తీసుకుంటున్నాము. అంటే ఏంటి? మన పిల్లల్ని మనం కేర్ తీసుకుంటూ ఉంటాం కదా! అలాగే భక్తి వృక్ష మెంబర్స్‌ని కూడా భక్తి వృక్ష లీడర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. కేర్ తీసుకోవడం అంటే ఏంటి? వాళ్ళకి సంబంధించిన ఆధ్యాత్మిక జీవితం, వాళ్ళ భౌతిక జీవితం అన్ని విషయాల్లో కూడా మన పిల్లల్ని మనం ఎంత చక్కగా గైడ్ చేసి వాళ్ళని భక్తిలోకి తీసుకొని రావాలి, భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటామో, ఈవెన్ భక్తి వృక్ష మెంబర్స్‌ని కూడా మనం అదే విధంగా భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచించేటప్పుడు, ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరి నుంచి వస్తేనేంటి? ఇప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్తారు. మనం ఇంట్లో ఏవో కొన్ని వాళ్ళకి అర్థం కానివేవో కొన్ని చెప్తూ ఉంటాము. పిల్లలు స్కూల్‌కెళ్తారు. అక్కడ టీచర్ చెప్తారు. టీచర్ చెప్పిన వాటిని నేర్చుకొని వాళ్ళింకా బాగుపడతారు. అంతేకాని టీచర్ ఏంటి నేను చెప్తున్నాను కదా! మళ్ళీ టీచర్ ఎందుకు చెప్తుంది? అని ఆలోచించాం కదా! అది మూర్ఖత్వం అవుతుందనమాట. పిల్లలప్పుడు నేర్చుకోలేరు. అలాగే ఏంటంటే మనకంటే జూనియర్ డివోటీస్ వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవడమే కాదు, వాళ్ళకి ఏమంటారు స్కోప్ ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలనమాట. వేరే డివోటీస్ నుంచి కూడా నేర్చుకోవడానికి. అయితే మనం నేర్పించేది మనకి మనలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉండొచ్చు. అవి నేర్చుకుంటారు. అవి వాళ్ళు అంటే మన పిల్లలకి చూడండి మన నుంచి మంచి క్వాలిటీస్ నేర్చుకుంటారు. అలాగే మన జూనియర్ డివోటీస్ కూడా మన నుంచి ఉన్న మనలో ఉన్న మంచి లక్షణాలు వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అలాగే వేరే డివోటీస్ నుంచి ఉండే మంచి లక్షణాలు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే ఫైనల్‌గా ఏమవుతుంది? ఈ మనకంటే భక్తిలో కొంచెం లేట్‌గా వచ్చిన మన జూనియర్ డివోటీస్‌కి మనం నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువిస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా మంచి జరుగుతుందనమాట. మన పిల్లలు ఏవైనా మనకంటే గొప్పగా అయినప్పుడు మనం ఎంత సంతోషపడతామో, మన జూనియర్ డివోటీస్ మనకంటే గొప్పగా అందరి దగ్గర వెళ్లి అన్ని రకరకాల సేవలు చేస్తూ వాళ్ళు బాగుపడేటప్పుడు మనం కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలనమాట.
అది అలా ఉండాలి ఇక్కడ యాటిట్యూడ్. సేమ్ ఇక్కడ నారదముని ఏంటంటే, ఏంటి నేను ట్రైన్ చేసిన ఈ ప్రియవ్రత మహారాజుకేమో వచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడు మా గురువుగారు వచ్చి చెప్పేస్తున్నారేంటి అన్నీ, అలా అతని ఇగో ఏం హర్ట్ అవ్వలేదన్నమాట. ప్రియవ్రత మహారాజు కూడా అదేంటి నేను మా గురువు దగ్గర నుంచి ఇన్‌స్ట్రక్షన్ తీసుకుంటున్నాను కదా! మళ్ళీ ఈయన కూడా వచ్చి చెప్తారేంటి? ఎవరిది ఫాలో అవ్వాలి? అని కన్‌ఫ్యూజన్ లేదు. చాలా క్లారిటీ అన్నమాట. ఆయనకి ఆ క్లారిటీ ఎక్కడి నుంచొచ్చింది? ఆయనలో ఉండే శుద్ధ సత్వంలో ఆయన మంచి డివోటీ కాబట్టి, ఆయన ఆయన శుద్ధ సత్వంలో ఉన్నాడు కాబట్టి, ఆయనకి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నారదముని నుంచి క్వాలిటీస్ అన్నీ తీసుకున్నారు కాబట్టి, ప్రియవ్రత మహారాజు ఆలోచనలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. నారదముని ఆలోచనలు కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఈయన మాకెందుకొచ్చి చెప్తున్నారు అని ఎక్కడ ఏ కొసానా కూడా లేదు అని చెప్తున్నారనమాట. ఇంకా ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం అయిన తర్వాత ఇక్కడ మనకి ఇలాంటి కన్‌ఫ్యూజన్ స్టేట్ అంటే ఒకళ్ళు ఒకటి, ఇంకొకళ్ళు ఇంకొక ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిన కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి కదా! మనం ఇప్పుడు అశ్వత్థామని చంపే విషయానికొచ్చేసరికి ద్రౌపదేమో చంపొద్దని చెప్తుంది అర్జునుడికి. వద్దు చంపొద్దు ఎందుకంటే నేనెలా బాధపడుతున్నానో ద్రోణాచార్యుడి భార్య కూడా అంటే అశ్వత్థామ తల్లి కూడా అదే రకంగా బాధపడుతుంది. నేను పడే బాధ ఎవరికీ వద్దు. సో, నువ్వు చంపొద్దని చెప్తుంది. భీముడేమంటాడు చంపేయి, చంపేయి అని చెప్తూ ఉంటాడు. కృష్ణుడేం చెప్తాడు? ఆయన అంతా ఏదైనా చాలా టాక్ట్‌ఫుల్‌గా డీల్ చేస్తూ ఉంటాడు గదా! కృష్ణుడేం చెప్తాడు? బ్రాహ్మణుడిని చంపకూడదు. కానీ బ్రాహ్మణ బంధువుని చంపొచ్చు అని చెప్తాడు. మరి కానీ అప్పుడు అర్జునుడు అన్నీ అంటే అందరి దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నాడు. అందరిని సాటిస్ఫై చేయాలి. ఎవరిని బాధ పెట్టకూడదు. ఇదేంటి నేను చెప్పింది వినలేదేంటి? అలా చంపేసాడేంటి అని ద్రౌపది అనుకోకూడదు. చంపకుండా వదిలేసాడేంటి ద్రౌపదిని అంత అవమానించిన తర్వాత, ఆ పిల్లల్ని ఉప పాండవుల్ని చంపేసిన తర్వాత చంపకుండా వదిలేసాడేంటి అని భీముడు అనుకోకూడదు. అలానే కృష్ణుడు చెప్పింది కూడా ఫాలో అవ్వకుండా ఉండకూడదు. ఇవన్నీ ఇన్‌పుట్స్ తీసుకొని అర్జునుడు ఏం చేస్తాడు? అతన్ని ఎవరినైనా అవమానించి వదిలేసినా అది చావుతో సమానం అన్నమాట. ఆ రకంగా ఈ అశ్వత్థామకి అశ్వత్థామని చంపినట్టు చేసి వదిలేస్తాడన్నమాట అర్జునుడు. ఇది ఒక కండిషన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి మనకి చైతన్య చరితామృతాలు ఒకసారి చైతన్య మహాప్రభు గుమ్మానికి అడ్డంగా పడుకొని ఉంటారు. చైతన్య మహాప్రభు అంతవరకు బాగా డాన్స్ అవన్నీ చేసుకొనొస్తారు. ఆయన కాళ్ళు బాగా లాగుతూ ఉంటాయి. గోవింద్‌కి చెప్తారనమాట కాళ్ళు కొంచెం పట్టు చాలా నొప్పిగా ఉన్నాయి అని. మరి గోవిందుడేమో గుమ్మానికి అటుపక్కుంటాడు. స్వామేమో మహాప్రభు ఇటువైపు పడుకొనుంటారు. ఎలా వెళ్తాడు? అప్పుడు గోవిందుడు ఏం చేస్తాడు? తన కండువా తీసి స్వామి మీద అలాగా చైతన్య మహాప్రభు మీద కప్పి ఆయన దాటుకుంటూ లోపలికొచ్చి ఆయన కాళ్ళు పడతాడనమాట. కొంచెం సేపు అయిన తర్వాత మహాప్రభు లేచిన తర్వాత, "ఏంటి గోవిందా నువ్వింకా ఇక్కడే ఉన్నావు? తిన్నావా లేదా?" అంటే, "నేను తినలేదు" అనంటే, "ఎందుకు తినలేదు?" అంటే, "మిమ్మల్ని దాటుకొని వెళ్ళాల్సొస్తుంది గదా! మీరు పడుకొనున్నారు కదా! ఎలా దాటుతాను? అందుకే వెళ్ళలేదంటే, "మరి బయటుండేవాడు లోపలికెలా వచ్చావు? అప్పుడు దాటలేదా?" అంటే, "దాటాను. కానీ అప్పుడు మీ సేవ కోసం దాటాను. మీ సేవ కోసం నాకేదైనా పాపం వచ్చినా పర్వాలేదు. కానీ నా ఇంద్రియ తృప్తి కోసం నేను మిమ్మల్ని దాటుకొని మిమ్మల్ని అగౌరవించడం నాకిష్టం లేదు" అని చెప్తాడనమాట. ఇలా మనకి కొన్ని అలా కాంట్రోవర్షియల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు బుద్ధి బలంతో దాన్ని దాటుకొని వెళ్ళాలనమాట. ఆ పరిస్థితిని అధిగమించాలి అని చెప్తున్నారు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం అనమాట. నెక్స్ట్ ఇంకా ఇద్దరు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రియవ్రతుడు, నారదముని ఇద్దరు కూడా చాలా మంచి డివోటీస్. ఇద్దరు కూడా ఏ రకంగా కూడా బాధ అనేది పడలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రభుపాదుల వారేంటంటే ఇక్కడ బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుడికి ఉన్న లైఫ్ స్పాన్ అవన్నిటి గురించి చెప్పారన్నమాట. ఎన్నో సంవత్సరాలు బ్రహ్మదేవుడి లైఫ్ స్పాన్ అని సహస్రయుగ పర్యంతం హరియద్ బ్రహ్మణో విదుః. మనకి భగవద్గీత 8థ్ చాప్టర్‌లో ఈ శ్లోకం వస్తుంది. అక్కడ ఏం చెప్తారంటే బ్రహ్మదేవుడు ఒక 12 గంటలనేది మనకి 4 యుగాస్ ఇంటూ 1000 టైమ్స్ అయితే బ్రహ్మదేవుడికి 12 గంటలని, తర్వాత ఆ రకంగా బ్రహ్మదేవుడు కూడా 100 ఇయర్స్ బతుకుతారు. అంటే కొన్ని లక్షల సంవత్సరాలు బ్రహ్మదేవుడు బ్రతికి ఉంటారనమాట. బ్రహ్మదేవుడి లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. మరి అలాంటి ఆ ప్లేస్‌లో అంటే బ్రహ్మదేవుడు ఎక్కడైతే ఉన్నారో అలాంటి ప్లేస్‌లో ఓల్డ్ ఏజ్, డెత్, యాంగ్జైటీ ఇవన్నీ ఉండవు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా 22వ శ్లోకం చదవండి మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. స్వయంభువు మనువు ఆ విధముగా బ్రహ్మదేవుని సహాయముచే తన కోరికను ఈడేర్చుకొనెను. దేవర్షి నారదుని అనుజ్ఞచే అతడు విశ్వమందలి సమస్త లోకముల పాలనను రక్షణను పుత్రునకు వసిగి అతి భయంకరమగు విషయ విష సముద్రము నుండి బయటపడెను. హరే కృష్ణ. ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారండి? భౌతిక పరమైన కోరికలు కానీ లేకపోతే ఈ భౌతిక విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది దేంతో కంపేర్ చేస్తున్నారంటే పాయిజనస్ ఓషన్ విషపు సముద్రంతో కంపేర్ చేస్తున్నారు అనమాట. స్వయంభూ మనం ఏంటంటే ఇన్నాళ్ళు ఆ భారాలు అవన్నీ చూసారనమాట. అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని బాధ్యతలన్నీ తీసుకున్నారు. ఇంకా తర్వాత ముందు ఉత్తానపాదుడు టైం అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రియవ్రతుడు కాకపోతే చేయకపోతే మళ్ళీ స్వయంభూ మనం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇంకా ఆయనకి ఇవన్నీ చాలా అనిపించింది అనమాట. అందుకే ఏం చేశారు, మొత్తం బాధ్యతలన్నీ కూడా ప్రియవ్రత మహారాజుకి ఇవ్వడం కోసం ఆలోచించారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏమైంది, నారద మహర్షి ట్రైన్ చేసిన వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ డివోటీస్ కదా. దక్షుడికి ముందు 10,000 మంది పిల్లలు పుట్టినప్పుడు, కుమారులు పుట్టినప్పుడు నారదముని ఏం చేశారు, అందరికీ ఒకేసారి ఇనిషియేషన్ ఇచ్చేసి అందరినీ పంపించేశారు అనమాట. వెళ్ళండి ఇంకా భగవంతుడు మీరు భక్తి సేవ చేసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ టైం 1000 మంది వస్తే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపించేశారు అనమాట. ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల నారదముని చాలా ప్యూర్ డివోటీ కదా. ఆయన చెప్పారు అని అంటే ఇంకా వాళ్ళ ప్యూరిటీ ఎవరైతే వింటున్నారో వాళ్ళ మీద యాక్ట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ప్రియవ్రతుడు ఎంత స్ట్రాంగ్ గా నారదముని ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకొని ఉంటాడు. ఈ స్వయంభూమనుకు అసలు హోప్ లేదనమాట. నారదముని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతున్న ప్రియవ్రతుడు ఈ గృహస్థాశ్రమానికి వస్తాడు, మళ్ళీ రాజ్య పరిపాలన భారం అంతా తీసుకుంటాడు అని. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే అక్కడ ఇంకొక వ్యక్తి వెళ్ళింది ఎవరు, బ్రహ్మదేవుడు అనమాట. బ్రహ్మదేవుడు చెప్పిన తర్వాత ఎందుకు వినకుండా ఉంటాడులే అని ఏదో ఒక మూల ఇంకా ఒక చిన్న హోప్. మొత్తానికి ఏంటంటే ఆయన ఈ రాజ్య పరిపాలన అనేది ఈయన పట్టుకునే కొద్దీ ఇంకా ఇప్పుడు మనకు కూడా ఇది కూడా మనకు ఒక లెసన్ యాక్చువల్గా ఈ శ్లోక కూడా. ఎలా అంటే మనం కూడా చాలా సార్లు అంటే అవసరం అనుకుంటే ఏదైనా అవసరమే, మనకి ఇది వద్దు అని అనుకుని వదలాలన్నమాట కొన్నిసార్లు. ఇప్పుడు మనం జనరల్ గా మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాము, మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వస్తారు, నెక్స్ట్ జనరేషన్ ని కూడా మనమే పట్టుకుని కూర్చుంటే మనం భక్తి ఎప్పుడు చేయగలుగుతాం. ఇక్కడ స్వయంభూ మనం చూడండి, ఉత్తానపాదుడు టైం అయిపోగానే అతని లీనియేజ్ అంతా కంప్లీట్ అయిపోగానే మళ్ళీ సెకండ్ కు అంటే ఈ ప్రియవ్రతుడు యాక్చువల్ గా ఆల్రెడీ ఇల్లు వదిలేసి బయట ఆయన భక్తి జీవితం ఆయన ఏదో చేసుకుంటూ ఉంటే అయినా వదలలేదన్నమాట స్వయంభూమను. ఇది నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు చూసుకో, నా పని అయిపోయింది ఇంకా ఎన్నాళ్ళు. అలా మనకు కూడా ఒక లెసన్ అన్నమాట. అంతేకాని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని అంటే మా ఇంట్లో ఇది జరుగుతుందన్నమాట. ఇంకా వినరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వినరన్నమాట. కానీ వినాలి. ఇక్కడ స్వయంభూమను ఎగ్జాంపులే మనకి మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. అట్లీస్ట్ వాళ్ళు చేసే తప్పులు మనం చేయకుండా ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి వీటిని ఫాలో అయ్యి మన రెస్పాన్సిబిలిటీస్ అంతవరకే అన్నమాట. ఏదో 1-2 సంవత్సరాలు హెల్ప్ గా ఉంటే ఓకే. కానీ మన జీవితం మొత్తం ఇంకా పిల్లల్ని వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు భగవంతుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు అని అంటే అది మనకి ఏదో ఒక రకంగా ఇంకొక సంవత్సరం ఇస్తాను, ఇప్పుడైనా నువ్వు రా నా వైపుకి అని భగవంతుడు చెప్తున్నాడు అని మనం ఆలోచించాలి తప్ప ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నువ్వు ఇంకా బాగా చేసుకోమని నువ్వు ఇక్కడే ఉండు అంటే చిక్కుకుని ఉండిపోతాం అన్నమాట. ఏ పిల్లల కోసం అయితే మనం చేస్తున్నామో వాళ్ళెవరు కూడా మన టైం వచ్చినప్పుడు మనం ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఈ సైకిల్లో తిరుగుతూ ఉండేటప్పుడు ఎవ్వరూ మనకి హెల్ప్ చేయలేరు భగవంతుడు తప్ప. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన భగవంతుడి సేవని, భగవంతుడిని వదిలేస్తున్నాము. ఈ భౌతిక విషయాలన్నీ గట్టిగా పట్టుకొని కూర్చుంటున్నాం అన్నమాట. ఎందుకు ఆశ, ఏమో నా పిల్లలు నన్ను చూస్తారేమో, లాస్ట్ మినిట్‌లో నాకెవ్వరూ లేకుండా అయిపోతారేమో, వాళ్ళెవరు ఇప్పుడు నా పిల్లలకి నేను సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున్న నా లాస్ట్ స్టేజ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు నాకేమి చేయరేమో, వదిలేస్తారేమో అనే ఇన్‌సెక్యూరిటీ అన్నమాట పేరెంట్స్‌కి జనరల్‌గా. ఎందుకు భగవంతుడిని పట్టుకుంటే ఆ టైంకి ఎవరు మనకు అవసరమో, ఎలాంటి సేవ మనకి అవసరమో అవన్నీ భగవంతుడే చూసుకొని ఆ రకమైన మనుషుల్ని మనకి అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు
మనం చాలా సార్లు ఈ విషయం తెలుసుకున్నాం. జస్ట్ ఒక్కసారి రీక్యాప్ అన్నమాట. జంతువులుంటాయి. అవేం సేవ చేస్తున్నాయండి భగవంతుడికి? ఎలాంటి సేవ అవి చేయలేవు. అయినా భగవంతుడు వాటికి 3 పూట్ల తిండి పెడతాడు. ఒకరోజు తిండి లేకపోతే లేదు. కానీ మాక్సిమం వాటిని మెయింటైన్ చేస్తున్నాడు కదా! మనమేమో ఎప్పుడు జీవితం మొత్తం కృష్ణ, జగన్నాథ, నరసింహ అనుకుని మనం భగవంతుడి సేవ కోసమే మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన మనల్నెందుకు వదిలేస్తాడు? మన లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు ఆయనే మనల్ని చూసుకుంటాడనమాట. కొన్ని మనకి ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా! తమిళనాడులో ఒక టెంపుల్‌లో ఒక డివోటీ భగవంతుడు ముందంతా అంటే ఆయనకి వివాహం చేసుకుంటాడు. భార్య, కొడుకు అందరూ చనిపోతే ఆయనొక్కడు మిగిలిపోతాడనమాట. ఇంకా ఆయన అంతవరకు చేస్తున్న భగవంతుడికి సేవ చేసేదంతా ఆపేస్తాడు. ఆపేసి ఇంకా ఏడుస్తూ కూర్చుంటాడనమాట. స్వామి వస్తారు. "ఎందుకు నువ్వింతలా ఏడుస్తున్నావు? నా సేవను కూడా మానేసేవంటే" "నీకెందుకు చేయాలి నేను? నువ్వు నన్నిలా వదిలేసావు కదా! నేను నిన్ను పట్టుకొని కూర్చుంటే నువ్వే పెళ్లి చేసుకోమని చెప్పావు. చేసుకున్నాను. నువ్వే కొడుకునిచ్చావు. ఇద్దరిని మళ్ళీ నువ్వే తీసుకున్నావు. మళ్ళీ నేనిప్పుడు రేపొద్దున్న నాకు లాస్ట్ స్టేజ్‌కొచ్చినప్పుడు నాకు సేవ ఎవరు జేస్తారు? నా కొడుకుని ఉంచలేదు. నా భార్యను కూడా ఉంచలేదు. నన్నెవరు జూసుకుంటారు? అంటే అప్పుడు స్వామి ప్రామిస్ చేస్తారనమాట. ఆయన చేసిన ప్రామిస్ ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ డివోటీ చనిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు స్వామే ఆయనకి చివరి కర్మకాండ ప్రాసెస్‌లవన్నీ భగవంతుడే చేస్తున్నారనమాట. అలా ఏంటంటే అవి మనకవన్నీ మోటివేషనల్, ఇన్‌స్పిరేషన్ ఇచ్చే లీలలనమాట భగవంతుడికి సంబంధించినవి. ఆయన భక్తులకి సంబంధించినవి. అవన్నీ మనం వదిలేస్తాము. మనుషులనే పట్టుకొని, మన ఇంట్లో వాళ్ళనే పట్టుకొని మనం వేలాడుతూ ఉంటాం. ఎన్నాళ్ళో బాధ్యతలు అన్నాళ్ళు. అంతేగాని చివరిదాకా మనకి చావు వచ్చి మన ఎలాంటి నెక్స్ట్ జన్మ ఎలాంటిదొస్తుందో, ఇప్పుడు వరకు మనం చేసిన వాళ్ళెవ్వరూ మన జన్మని కానీ, మన మన దాన్ని మార్చలేరనమాట. అలాంటి వాళ్ళని పట్టుకొని మనం ఉంటున్నాము. అన్నీ పవర్‌ఫుల్, చాలా పవర్‌ఫుల్ అయ్యి, మన కర్మని ఏ రకంగా అయినా మార్చగల భగవంతుడిని తర్వాత మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమించే భగవంతుడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. అది. నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ కూడా ఈ ప్రియవ్రత మహారాజు, స్వయంభూమనువు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి చాలా మంచి ఎగ్జాంపుల్స్. తర్వాత నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్పారండి ఈ మెటీరియల్ అఫైర్స్ అన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మనం చేసే కార్యకలాపాలన్నీ కూడా ఎలాంటివి పాయిజనస్ ఓషన్ లాంటిది అని చెప్తున్నారు. విషపు సముద్రం లాంటివి. సంసార విషానలే దివ నిషిహియ జ్వాలే జోడాయితే నా కైను పాయ ఈ రెండు గోలైకైర ప్రేమాధన హరినామ సంకీర్తన రతినా జన్మకే నేతాయ ఇక్కడేం చెప్తున్నారు? ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలాంటిదండి? ఆహ్, దా ఆహ్, జ్వలి ఇక్కడ సంసార విషానలి. ఇది ఒక హ్మ్, మనకి ఆహ్, ఇది సంసార విషయాలన్నీ ఎలాంటివి అనంటే దివనిషి హియ జ్వలే. ఇవి మనకి బర్నింగ్ ఫైర్ లాంటివన్నమాట. మండుతున్న అగ్ని లాంటివన్నమాట ఇవి. ఈ సంసార విషయాలన్నీ. తర్వాత జుడాయితే నా కైను ఉపాయ. బయటికి పడటానికి మనకి ఎలాంటి ఐడియాస్ కూడా లేవన్నమాట. అంత మనల్ని పట్టుకొని ఉంటాయి. ఆహ్, దానికి మార్గం ఏంటి? ఈ బర్నింగ్ ఫైర్ అంటే ఈ మండుతున్న జ్వాల లాంటి ఈ పాయిజనస్ ఓషన్ నుంచి మనం బయటపడాలి అనంటే అసలు ఉపాయాలే లేవు అంటున్నారు. సెకండ్ దానిలో ఏం చెప్తున్నారు? గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. ఈ ఒకే ఒక్క రెమెడీ ఏంటి అంటే గోలోకంలో వచ్చిన ఆ హరినామ సంకీర్తన. అదొక్కటే మనల్ని దీని నుంచి బయటపడేయగలుగుతుంది అని చెప్తున్నారనమాట నరోత్తమ దాస్ ఠాకూర్. చూడండి నిజమే కదా! ఎంత మనం హరినామ సంకీర్తన చేసుకుంటే భగవంతుడి పట్ల అంత అటాచ్‌మెంట్ పెరుగుతూ ఉంటుందనమాట. ఎప్పుడైతే భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ పెరుగుతుందో మనకి భౌతిక బంధాల మీద విరక్తి అనేది వస్తుంది. ఎందుకంటే భగవంతుడిని మనం పట్టుకునే కొద్దీ కొన్నిసార్లు మనకి ఎంతో జ్ఞానాన్నిస్తూ ఉంటాడనమాట. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు మంచి చేస్తారు అని మనం నమ్మిన వాళ్ళు కూడా ఒక్కసారి మనకి వాళ్ళ రియాలిటీ చూపిస్తారనమాట. అప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఆల్రెడీ భగవంతుడికి కనెక్ట్ అయ్యి ఉన్నామో, భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్‌తో ఉన్నాము. వాళ్ళ రివర్స్ అయినా సరే, మనకి పెద్ద విషయంలాగా అనిపించదు. ఓకే. కలియుగం కదా! మనుషులు ఇలాగే ఉంటారు.
అని మనం యాక్సెప్ట్ చేసేస్తాం. అలా కాకుండా భగవంతుడిని వదిలేసి మనం నా పిల్లలు, నా బంధువులు, నా భర్త ఇవన్నీ మనం గట్టిగా పట్టుకొని ఉన్నామనుకోండి, వాళ్ళు మనుషులు ఏ టైంలో ఎలాగైనా మారిపోవచ్చనమాట. దానికి మనం ఏం చేయలేము. మనల్ని మనం మార్చుకోగలం కానీ, వేరే వాళ్ళని మార్చలేం కదా! మరి మారిపోయిన వాళ్ళందరినీ రివర్స్ అయిన వాళ్ళందరినీ మనం వాళ్ళని తిట్టుకుంటూ కూర్చోగలమేమో. అంతేగాని దానివల్ల ఏమవుతుంది రిలేషన్స్ ఇంకా దెబ్బతినేస్తాయి తప్ప పెద్దగా ఉపయోగం అయితే ఏముండదు. మనకి భగవంతుడి పట్ల ఆల్రెడీ అటాచ్‌మెంట్ ఉంది కాబట్టి వీళ్ళందరూ రివర్స్ అయినా మనం యాక్సెప్ట్ చేసుకొని మన భక్తి జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతామనమాట. ఇది ఈ శ్లోక. నెక్స్ట్ శ్లోక చూద్దాం 23. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. దేవదేవుని ఆజ్ఞ అనుసరించి ప్రియవ్రతుడు ప్రాపంచిక వ్యవహారములలో పూర్తిగా నెలకొనినప్పటికీ సమస్త భౌతికాసక్తి నుండి ముక్తికి కారణమైనట్టి భగవత్ చరణారవిందములనే సదా తలపోసెను. భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడబడిన వాడయ్యను. అతడు పెద్దల ఆజ్ఞను మన్నించుటకు భౌతిక జగత్తును పరిపాలించను. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ప్రియవ్రత మహారాజు ఈ భౌతిక విషయాల్లో అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా లిబరేటెడ్ సోల్ గానే ఉన్నారనమాట. ఆయన ఎప్పుడు ముక్త జీవుడుగానే ఉన్నారు. భగవంతుడి పాద పద్మాల గురించి ఆలోచిస్తూనే ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా జస్ట్ అతను ఈ ట్రాక్ లోకి ఎందుకు వచ్చారు, ఈ భౌతిక విషయాల పట్ల ఎందుకున్నారు అని అంటే జస్ట్ ఆయన సుపీరియర్స్ ఇచ్చిన ఆర్డర్స్ ని ఆయన ఫాలో అవ్వాలి కాబట్టి అంతే. వాళ్ళ మీద గౌరవం తప్ప వీటి మీద అటాచ్మెంట్ అయితే ఆయనకి ఏమీ లేదు అని చెప్తున్నారు. అదే కదండి. అంటే ఇక్కడ ఈ శ్లోకానికే మనకి అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ లో పరీక్షిత్ మహారాజు అడుగుతారు కదా, బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఫాలో అవుతూ భక్తిలో ఉన్న ప్రియవ్రతుడు ఒకేసారి అంటే ఆయన గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఎలాగా ఆయన భక్తిని హ్యాండిల్ చేసుకున్నారు అంటే ఈ రకంగానే అన్నమాట. అంటే అది డ్యూటీ బౌండెడ్ గా చేశారు. కానీ అసలైతే ఈయన డివోషనల్ గానే ఉన్నారనమాట. అలాగే మనం కూడా సేమ్ అలాగే చేయాలి. మన డ్యూటీస్ అన్నిటిని కూడా ఇంట్లో మన డ్యూటీస్ ని, ఆఫీస్ లో మన డ్యూటీస్ ని, మనకి ఆఫీస్ లో జాబ్ చేయకపోతే మనకి డబ్బులు రావు, ఫ్యామిలీని మెయింటైన్ చేయలేము కాబట్టి అది చేయాలి. అది తప్పదు. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ అవసరాలని తీర్చాలి. లేకపోతే ఏమవుతుంది, ఇంట్లో అంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల భక్తి అనేది మనం చేసుకోలేం కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి నచ్చినట్టు కాదు, భగవంతుడికి నచ్చినట్టు. వాళ్ళకి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. నెక్స్ట్ మన భక్తిని కూడా ఈ రెండిటితో పాటు మన భక్తిని కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ మనకి ఏంటంటే ఎప్పుడు మనం వేరే వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మనం చేసే పనులు వేరే వాళ్ళకి ఇస్కాన్ డివోటీస్ అంటే ఇలాంటి వాళ్ళ భక్తిలో ఉండే కూడా ఏం ప్రయోజనం, ఇది ముందు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ ఇంప్రెషన్ మనం ఇవ్వకూడదన్నమాట. ఎందుకంటే మనం ఆ ఇంప్రెషన్ వాళ్ళకిస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా ఇస్కాన్ వైపుకి రారు, భక్తి వైపుకి రారన్నమాట. దానికి మనం ఇన్‌స్ట్రుమెంట్ అయిపోతాం. మనం వాళ్ళకి అంటే మనం భగవంతుడు ఇలాంటి విషయాల్లో మనం ఒక టూల్ అయిపోతాం అన్నమాట. అలా అవ్వకూడదు. అందుకే ఏం చేయాలి, మన ప్రవర్తన ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. భక్తులతో వేరే భక్తులతోనే కాదు, ఈవెన్ భౌతికవాదులతో కూడా మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏది ఎంతవరకు అవసరము? మన భక్తికి మనకి అది ఎంతవరకు అవసరము? చెప్పడం వరకే, ఎవ్వరు మారిపోవాలని మనం ఆశించకూడదు. ఎవరైనా నా భర్త మారిపోవాలి, నా పిల్లలు మారిపోవాలి, వాళ్ళు కూడా భక్తిలోకి వచ్చేయాలి అని మనం అనుకుంటాం. ఆశించడంలో తప్పు లేదు. వాళ్ళ కోసం ప్రార్థించడంలో తప్పు లేదు. కానీ ఈరోజు నేను ప్రార్థించడం మొదలుపెట్టాను, లేదా ఒక సంవత్సరం నుంచి ప్రార్థిస్తున్నాను కాబట్టి వాళ్ళు వచ్చేయాలి అంతే అని అనుకోవడం అది రాంగ్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ కర్మ బ్యాగేజ్ వాళ్ళు మోసుకుంటూ ఉంటారు. ఎన్నో కారణాలు అవ్వచ్చు. ఆ కర్మ బ్యాగేజ్ వల్ల వాళ్ళు మారలేకపోవచ్చు. కానీ మనం ప్రే చేసిన ప్రతిసారి వాళ్ళకి సుకృతి యాడ్ అవుతూ ఉంటుంది. ఈ రోజు రాకపోవచ్చు, 10 సంవత్సరాల తర్వాత రాకపోవచ్చు, ఒక 20 సంవత్సరాల తర్వాతైనా రావచ్చు. లేకపోతే ఈ దేహాన్ని వదిలేసేటప్పుడైనా వాళ్ళు రావచ్చు. లేకపోతే నెక్స్ట్ జన్మలో అయినా వాళ్ళు రావచ్చనమాట. ప్రార్థించి మనం మర్చిపోతాం. కానీ భగవంతుడు మన ప్రార్థనలు మర్చిపోడు. ఆయన చాలా సీరియస్‌గా తీసుకుంటాడనమాట. కాకపోతే మనం ఇప్పుడు ప్రార్థించాం కాబట్టి ఇప్పుడే వాళ్ళందరూ వచ్చేయాలి, వాళ్ళు కూడా బాగా భక్తి చేసేయాలి అని అనుకోవడం చాలా చాలా రాంగ్. ఎందుకంటే ఆ ప్రెషర్ మన మైండ్‌లోకి తీసుకుంటూ ఉంటే మన భక్తిని కూడా మనం ప్రాపర్‌గా చేయలేము. తర్వాత ఎవరి కోసం అయితే మనం ప్రార్థిస్తున్నామో వాళ్ళు భక్తిలోకి రావట్లేదు కాబట్టి వాళ్ళతో మనకి ఉన్న ఆ మంచి రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుందనమాట. ఇవన్నీ జరగకుండా ఉండాలి అనంటే
ప్రార్థించడం వరకు మన బాధ్యత. మన బాధ్యతల్ని మనం చేసుకోవాలి. తర్వాత మన అల్టిమేట్ గోల్ కృష్ణ కృష్ణుడిని సాటిస్ఫై చేయడం. భగవంతుడిని తృప్తిపరచడం మన చివర చివరికి మనం చేరాల్సిన గమ్యం అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రియవ్రతుడు కూడా మహాభాగవతోత్తముడు కాబట్టి ఆయన కూడా ఈ భౌతిక విషయాల అన్నిటినీ చేస్తున్నా కూడా ఆయనకి ఎలాంటి అటాచ్‌మెంట్ లేదు. కానీ తర్వాత శ్లోకాస్‌లో చూస్తే మనకెలా అనిపిస్తుందంటే, ఏమో ఈయన అట్రాక్ట్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ అస్సలు కాదనమాట. అస్సలంటే అస్సలు కాదు. తర్వాత ఈయన ఇలాగ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ప్రియవ్రతుడికి ఇలా అప్పచెప్పేసి స్వయంభూ మనువు ఏం చేశారండి, ఆయన కంప్లీట్‌గా రిటైర్మెంట్ అయిపోయారనమాట. నెక్స్ట్ శ్లోక చూద్దాం. హరే చదవండి కృష్ణ మాతాజీ మాతాజీ. ధన్యవాదాలు. చదవండి మాతాజీ. అటు పిమ్మట ప్రియవ్రతుడు ప్రజాపతి విశ్వకర్మ పుత్రికయగు బహిష్పతిని వివాహమాడెను. ఆమె వలన అతడు సౌందర్యము, శీలము, ఔదార్యతి గుణములలో తనతో సమానములగు 10 మంది పుత్రులను బడసెను. ఉజస్వతి అను పుత్రిక కూడా అతనికి కలిగాను. ఆమె అందరిలోనూ చిన్నది. హరే కృష్ణ. ఇక్కడ నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ ప్రియవ్రత మహారాజు ఏం చేశారండి, విశ్వకర్మ అనే ఒక ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి ఆవిడని వివాహం చేసుకున్నారనమాట. ఆవిడతో ఆయనకి 10 మంది కుమారులు పుడతారు. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రియవ్రత మహారాజు లాంటి క్యారెక్టర్, తర్వాత ఆయనకున్న ఔదార్యము, ఆయనకున్న మంచి క్వాలిటీస్ పిల్లల్లో కూడా ఈ 10 మందిలో కూడా ఉన్నాయి. ఈ 10 మంది అబ్బాయిలతో పాటు ఒక కూతురు కూడా ఉందన్నమాట ఆయనకి. ఆ అమ్మాయి అందరికంటే లాస్ట్‌ది. ఆ అమ్మాయి పేరు ఊర్జస్వతి. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంకా ఇక్కడ ప్రియవ్రత మహారాజు గురించి ఇంకా ఏం చెప్పారు అనంటే, ఆయన అంతవరకు ఫుల్‌గా ఇక్కడ ఒక మంచి క్వాలిటీ ఏంటి అంటే, ఒక మంచి విషయం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు భాష్యంలో మెన్షన్ చేశారు. మామూలుగా అయితే మనలాంటి వాళ్ళకెవరికైనా భక్తిలోంచి తీసి కొన్ని సంవత్సరాలు కూడా అక్కర్లేదు. ఒక 10 రోజులు చాలు మనల్ని తీసుకొనెళ్ళి అందరూ నాన్ డివోటీసే అన్నమాట. అలాంటి వాళ్ళ మధ్య పడేస్తే మనకెలా ఉంటుందంటే పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది గదా! తర్వాత అయినా సరే మనకి బయటికి వచ్చే అవకాశమే లేదు. అక్కడే మనం ఉండాల్సిందే. అన్నప్పుడు ఒక నెల రోజులో లేతే ఒక 1 ఇయరో కొంచెం ఇంకా మనం భక్తిలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత ఎక్కువ టైం తీసుకుంటాము. కానీ ఏమవుతుంది స్లోగా పడిపోవడానికి అవకాశాలుంటాయన్నమాట. కానీ ఇక్కడ ప్రియవ్రత మహారాజు నారదమునికి చాలా గట్టి ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. బ్రహ్మచర్య ఆశ్రమంలో. అందుకే అతనికి ఫుల్‌గా బ్రహ్మచర్య ఆశ్రమంలో ట్రైనింగ్ ఇచ్చారు. అదొకటే కాదు ఫిలాసాఫికల్‌గా కూడా, అంటే ఈ దివ్యమైన జ్ఞానాన్ని కూడా ఆయన ఆల్రెడీ అబ్జార్బ్ చేసుకొనున్నారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా సరే ఆయన ఏంటంటే భార్యని ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఈయనకుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ ఉన్నా ఇంటర్నల్‌గా అతను ఒక బ్రహ్మచారిలాగే ఉన్నారనమాట. అందుకే ఈవెన్ డివోటీస్‌లో కూడా ఇస్కాన్‌లో కూడా మనకి ఈ బ్రహ్మచర్య ఆశ్రమం ట్రైనింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న ఆ 25 సంవత్సరాలు ఎవరైతే ట్రైనింగ్ బాగా తీసుకుంటారో వాళ్ళకేమవుతుంది, నెక్స్ట్ ఆశ్రమాల్లో వచ్చినప్పుడు అంటే గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, సన్యాస ఆశ్రమాలు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఆ ఆశ్రమాల్లో ఉండి కూడా భక్తిని కంటిన్యూ చేయడం అనేది వాళ్ళకి చాలా ఈజీ అవుతుందనమాట. ఫస్ట్‌లో ఇనీషియల్ ట్రైనింగ్ ఆ బ్రహ్మచర్య ఆశ్రమం ట్రైనింగ్ సరిగ్గా అవ్వలేదనుకోండి, వాళ్ళు తర్వాత గృహస్థాశ్రమంలోకొచ్చిన తర్వాత భక్తిలో పడిపోయే అవకాశాలుంటాయన్నమాట. అందుకే మనకి అన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రభుపాద అన్నీ ఇచ్చారన్నమాట. బ్రహ్మచర్య ఆశ్రమంలో 25 ఇయర్స్ ప్రాపర్ ట్రైనింగ్, కరెక్ట్ ఫిలాసాఫికల్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు చూస్తే ఏ ఇస్కాన్ అంటే చాలా ఇస్కాన్ టెంపుల్స్‌లో కానీ, సెంటర్స్‌లో కానీ పిల్లలుంటారు గదా! 25 ఇయర్స్ బాయ్స్. వాళ్ళకి సూపర్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎలా అంటే నేను సర్జాపూర్ సెంటర్‌లో చూసిన ప్రభుజీలైతే ఎలా అంటే కనీసం వాళ్ళ అమ్మాయిల్ని మామూలుగా అయితే బయట మన రోడ్డు మీద అబ్బాయిలని చూస్తే అబ్బాయి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఇస్కాన్ టెంపుల్‌లో బాయ్స్‌కి ఎంత మంచి ట్రైనింగ్ జరుగుతుందంటే పొరపాటున కూడా అమ్మాయిల్ని చూడరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరైనా మీలో ఎవరికైనా అమ్మాయిలుండి పెళ్లి ఏజ్‌కొస్తే వాళ్ళు కూడా భక్తి ఫాలో అవుతూ ఉంటే
క్యాస్ట్ అనే దాన్ని మనం ఎక్కువ మరీ ఇంపార్టెన్స్ ఇచ్చుకోకుండా, ఇలా మంచి ట్రైనింగ్ అయిన అబ్బాయిలకి ఇచ్చి చేస్తే, మన అమ్మాయిల జీవితాలు బావుంటాయి. అవతల వాళ్ళిద్దరూ కూడా చక్కగా భక్తి చేసుకోవచ్చనమాట. అంత చక్కటి ట్రైనింగ్ అమ్మాయిలతో మాట్లాడరు. మాతాజీలతో కూడా పెద్దగా ఏం కనెక్షన్ ఉండదనమాట. అంటే మనకి ఇస్కాన్‌లో లేకపోతే ప్రభుపాద్ మనకి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి, ఈ ఇస్కాన్‌ని తర్వాత జీబీసీని అన్నిటిని ఎస్టాబ్లిష్ చేశారో, సేమ్ అది ఈ రోజుకి కూడా ఫాలో అవుతున్నారు అనంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ట్రైనింగ్ తీసుకునే పిల్లల్ని కూడా అంత చక్కగా మౌల్డ్ చేశారనమాట. అలాంటి వాళ్ళు వెళ్లి రేపొద్దున్న గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా భార్యకి, పిల్లలకి ఎంతో ఉపయోగం అన్నమాట. వాళ్ళు చాలా బాగా భక్తి చేస్తారు, చేయిస్తారు కూడా. వాళ్ళెప్పుడు భక్తిలో పడిపోరు. నెక్స్ట్ వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్‌కొచ్చినప్పుడు గూడా ఫ్యామిలీ అటాచ్‌మెంట్స్ అయ్యో! నా కూతురికి ఏమైపోయిందో, నా కొడుక్కి జాబ్ వచ్చిందో లేదో, వాడు సెటిల్ అయ్యాడో లేదో ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉండవన్నమాట. ఎందుకంటే ఫస్ట్ జాబ్ ఇప్పించడము, లేకపోతే ఫస్ట్ జాబ్ వచ్చేంత వరకు మన మన సపోర్ట్ అనేది పిల్లలకుండాలి. వన్స్ వాళ్ళకి చిన్నదో, పెద్దదో ఒకటొచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళెలా పెంచుకోవాలి, వాళ్ళెలా ముందుకెళ్ళాలి, నా ఫ్యామిలీకి అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళ హెడేక్. ఇంకా ఆ తలనొప్పులు కూడా మనం తీసుకోకూడదనమాట. అవన్నీ కూడా చక్కగా తెలుస్తాయి ఇలాంటి విషయాలన్నీ. నెక్స్ట్ వానప్రస్థం అయిపోయిన తర్వాత సన్యాసం తీసుకునేటప్పుడు కూడా, అయ్యో! నా భార్యని పిల్లలు చూస్తున్నారో లేదో అనే భయం ఉండదు. ఎందుకంటే పిల్లలకి కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉంచారనమాట. తర్వాత ఇంకా భార్యకి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అన్ని ఇయర్స్ కలిసి ఉన్న దానిలో భార్యకి కూడా ట్రైనింగ్ అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ పిల్లలు బావుంటే ఆవిడెలా ఉండాలి, పిల్లలు బాలేకపోతే ఆవిడ పద్ధతి ఎలా ఉండాలి. 2 రకాలుగా కూడా ఆవిడకి మంచిదనమాట. భార్యకి కూడా. ఆ రకంగా ఏంటంటే వీళ్ళు సన్యాసం తీసుకున్న అన్ని రకాలుగా డిటాచ్‌మెంట్‌తో ఉండి ప్రచారం ఎక్కువ చేసి వాళ్ళ జీవితాన్ని మిగతా వాళ్ళందరికీ సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది, మిగిలిన వాళ్ళందరికీ ఎలాగా వాళ్ళు ఇంకా మంచిగా భక్తిలోకి తీసుకొని రావచ్చు అనేది ఆలోచించుకోవచ్చనమాట పీస్‌ఫుల్‌గా. అలా. నెక్స్ట్ ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ప్రియవ్రతుడు ఈ రకంగా భార్యతో ఉండి 10 మంది, 11 మంది మొత్తం పిల్లలు ఇవన్నిట్లో ఉంటూ కూడా ఆయన ఎలాగ డిటాచ్డ్‌గా ఉంటున్నారు అనేది చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. కానీ యాక్చువల్‌గా ఆయనకి ఇంత ముందు ట్రైనింగ్ అయింది. ప్రాపర్ ట్రైనింగ్ అయింది కాబట్టి ఆయన ఇవన్నీ కూడా చాలా ఈజీగా డీల్ చేసుకుంటున్నారు. తర్వాత ఇంకా ఏంటంటే మనకి ఈ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఈ రకరకాల ఆశ్రమాల్లో ఉండడం అంటే ఏంటి అవంతా దైవీ వర్ణాశ్రమ అన్నమాట. అది యాక్చువల్‌గా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన టైంలో మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు. అయితే మనం ఈ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చుకోవడాలు, తర్వాత ఇందాక మనం మొత్తం చెప్పుకున్నాం కదా! ఒక అబ్బాయి ఎలాగ మంచిగా ట్రైనింగ్ ఇస్తే అతను గృహస్థాశ్రమంలోకొచ్చిన తర్వాత కూడా నేర్చుకున్నవేవి మర్చిపోరనమాట. మర్చిపోకుండా అదే క్వాలిటీ అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్వాలిటీ ఆఫ్ ప్రాసెస్‌ని ఫాలో అవ్వడం. ఆ క్వాలిటీ అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని, తర్వాత భార్యని, ఆయన డిపెండెంట్స్‌ని కూడా అలాగే ట్రైన్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇదంతా మనకి దైవీ వర్ణాశ్రమ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే ప్రతి స్టేజ్‌లో కూడా వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే భగవంతుడిని సంతృప్తి పరచడం. తర్వాత ఇక్కడ చైతన్య మహాప్రభువు కూడా చాలా చిన్న వయసులోనే ఆయన ఫస్ట్ మొదటి భార్యని వివాహం చేసుకుంటారు. ఆవిడ చనిపోతుంది. నెక్స్ట్ రెండో భార్యని వివాహం చేసుకోమని సచీమాత చెప్పినప్పుడు చైతన్య మహాప్రభు ఏజ్ అప్పుడు 20 ఇయర్స్ ఆయన ఒప్పుకున్నారనమాట. సన్యాసం తీసుకునే టైంకి ఆయనకి జస్ట్ 24 ఇయర్స్. అంత చిన్న వయసులో భార్యని, తల్లిని అందరిని వదిలి ఆయన సన్యాసం తీసుకొని బయటికి రావడం అనేది జరిగింది. అంతే స్ట్రిక్ట్‌గా అసలు చైతన్య మహాప్రభు లేడీస్‌తో మాట్లాడడం వదలండి. అసలు కనీసం మనం నేర్చుకున్నాం కదా! చాలా సార్లు మీరు క్లాస్‌లో వినే ఉంటారు. ఈ ప్రతాపరుద్ర మహారాజుని కలవడానికే చైతన్య మహాప్రభు అస్సలు ఒప్పుకోరనమాట. ఎందుకు? ఈ ప్రతాపరుద్రుడు రాజు కాబట్టి మళ్ళీ భౌతిక విషయాల పట్ల నాకెక్కడ ఆసక్తి వచ్చేస్తుందో తర్వాత సన్యాసులనేవాళ్ళు రాజుల్ని కలవకూడదు. అనవసరంగా భోగ ప్రవృత్తి అనేది డెవలప్ అయిపోతుంది అని ఒక ఎగ్జాంపుల్‌గా మిగతా సన్యాసులకి చూపించడానికి చైతన్య మహాప్రభు చాలా టైం తీసుకుంటారనమాట. ప్రతాపరుద్రుడు ఎంతో మందితో ప్రతాపరుద్ర మహారాజుని కలవడానికి. తర్వాత చాలామంది రికమెండ్ చేస్తారు కూడా. ఈ ప్రతాపరుద్రుడు చాలా మంచి డివోటీ. ఒక్కసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. చైతన్య మహాప్రభు నో అంటే నో. కానీ
బయటికి ఎక్స్టర్నల్ గా అలా ఉన్న ఇంటర్నల్ గా చైతన్య మహాప్రభుకి ప్రతాపరుద్ర మహారాజు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకే కదా రథయాత్ర టైంలో చైతన్య మహాప్రభు రథం ముందు డాన్స్ చేస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు చూడండి కృష్ణుడు రాసలీలలో ఆ, రకరకాలుగా డివైడ్ అయిపోతారు కదా, డివైడ్ అయిపోయి ప్రతి గోపిక కూడా కృష్ణుడు నాతోనే ఉన్నాడు అని అనుకుంటారు. అలా అనుకునేటట్టు ఆ లీల చేస్తారు కదా. సేమ్ చైతన్య మహాప్రభు కూడా రథం ముందు మొత్తం 7 గ్రూప్స్ డాన్స్ చేస్తూ 7 కీర్తన్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్ లో కూడా చైతన్య మహాప్రభు ఎక్స్పాండ్ అయ్యి ప్రతి గ్రూప్ లో కూడా చైతన్య మహాప్రభు డాన్స్ చేస్తారనమాట. ఇది చాలా కొద్ది మంది డివోటీస్ మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. అలాంటి వాళ్ళలో ప్రతాపరుద్ర మహారాజ్ కూడా ఒకళ్ళు అనమాట. ఎవరికి దొరుకుతుంది చెప్పండి ఈ వైభోగం? అసలు బయట ఎక్స్టర్నల్ గా చూడడానికి చైతన్య మహాప్రభు నేను కలవను అని చెప్తూ ఉంటారు. కానీ చైతన్య మహాప్రభుకి ప్రతాపరుద్ర మహారాజు మీద ఎంత ప్రేమ లేకపోతే ఆయన చేసిన ఆ లీలని ప్రతాపరుద్రుడు కూడా ఐడెంటిఫై చేసినట్టు చేస్తారు. ఇదంతా చైతన్య మహాప్రభు మెర్సీ, అంటే ఆయన కరుణ వల్లే, ఆయన దయ వల్లే జరిగిందనమాట. అది 25th శ్లోక అండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. అగ్నిద్రుడు, యద్మజిహుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనునవి ప్రియవ్రతుని 10 మంది పుత్రుల నామములు. అగ్నిదేవునికి కూడా ఇవే నామములున్నవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ప్రియవ్రత మహారాజుకి 10 మంది కుమారులు, ఊర్జస్వతి అనే ఒక కుమార్తె ఉంది అనుకున్నాం కదా. ఆ కుమారుల పేర్లందరూ ఇక్కడ ఇచ్చారు. ఈ 10 మందిలో మళ్ళీ మనకి మహావీర, సవన, కవి వీళ్ళు ముగ్గురు పరమహంసలు అవుతారు అనమాట. చూడండి ఇక్కడ మనకి దైవీ వర్ణాశ్రమ అనుకున్నాం కదా, ఇక్కడ రాజు పిల్లలు మా పరమహంసలు అవుతున్నారు, అంటే సన్యాసులు అవుతున్నారు. అంటే మనం ఇక్కడ చెప్పలేము ఎవరి బుద్ధిని. అందుకే కదా మనం భగవద్గీతలో చదువుతాం కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగిత. మనకి వాళ్ళకి ఆ బ్రాహ్మణికల్ క్షత్రియుడికి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకుని వాళ్ళు సన్యాసం తీసుకుని వాళ్ళ ప్రజలకి వెళ్ళిపోయారు అనమాట. అలా అంటే మనకి పూర్వజన్మ వాసనలు, తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న అసోసియేషన్ ఎన్నో విషయాలు మ్యాటర్ అవుతాయి అన్నమాట మనకి భగవంతుడి దారిలోకి ఉండడానికి. అది ఇక్కడ నెక్స్ట్ 26th శ్లోక చదవండి మాతాజీ. ఆ విధముగా జీవిత ఆరంభము నుండియే సన్యాసాశ్రమును నెలకొన్న వారే ఆ ముగ్గురును తమ ఇంద్రియ కర్మలను పూర్తిగా నిగ్రహించి పరమ ఋషి పొంగులైరి. నిఖిల జీవాశ్రయుడై ఉండి తత్కారణముగా వాసుదేవునిగా ప్రసిద్ధిగాంచిన దేవదేవుని చరణావిందములు ఆయననే వారు తమ మనస్సును సమలగపరిచి కొనర్చిరి. నిజముగా భవ భయము కలిగిన వారికి వాసుదేవుడే ఏకైక ఆశ్రయము. అతని మాతాజీ ఒక్క నిమిషం. 27 చదువుతున్నాను. 26 మాతాజీ. అదే నాకు ఇంగ్లీష్ లో నేను చూస్తున్నాను. ఆ 10 కవి, మహావీరుడు, సవనుడు అని ముగ్గురు నైష్టిక బ్రహ్మచర్యమును జీవించిరి. ఆ విధముగా చిన్ననాటి నుండియే బ్రహ్మచర్యమును శిక్షణను బడిసి వారు పరమహంసాశ్రమనడి అత్యున్నత పూర్ణత స్థితి నెరగగలిగిరి. వీళ్ళు ముగ్గురు ప్రణామాలు మాతాజీ. అయితే వీళ్ళ ముగ్గురు కవి, మహావీర, సవన వీళ్ళు ముగ్గురు ఏంటంటే పూర్తిగా బ్రహ్మచర్యంలో ఉండిపోయారు అనమాట. చిన్నప్పటి నుంచి ఫైనల్ గా పరమహంస స్టేజ్ కి వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటంటే ఊర్ధ్వరేత సహా అనే వర్డ్ ని వాడారు అనమాట. ఊర్ధ్వరేత అంటే ఏంటంటే సెక్స్ లైఫ్ ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీర్యాన్ని కిందకి వదలకుండా పైకి పంపిస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది. అన్ని ఈ వేదాలకి భగవంతుడికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఏదైనా ఒక్కసారి చెప్తే వాళ్ళకి గుర్తుపెట్టేసుకోగలుగుతారు. వాళ్ళు మళ్ళీ మనలాగా బుక్స్ చదివి నోట్స్లు రాసుకొని ఇవన్నీ చేయక్కర్లేదన్నమాట. అది ఇక్కడ. అది కాకుండా చిన్న వయసు నుంచే వాళ్ళు చాలా బాగా భక్తి అనేది చేశారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ భక్తి వృక్ష లీడర్స్, భక్తి వృక్ష మెంబర్స్ ని వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకొని అంత ఎఫెక్షనేట్ గా ఉండాలి అని. ఈవెన్ ఈ పరమహంసలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఉండడానికి వీళ్ళ బాడీకి సంబంధించిన, శరీరానికి సంబంధించిన అన్ని రకాల
కంఫర్ట్స్‌ని కూడా వదిలేసుకుంటారనమాట. అంటే నేను ఎలాగున్నా పర్వాలేదు. వాళ్ళు బాగా ఉండాలి. అందుకే కదా మనకి గోస్వాములు వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు గోస్వాములకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు కదా! మీరు బృందావనంలో పోయిన స్థలాలన్నిటిని మళ్ళీ అన్నిటిని రివైవ్ చేయాలి. అంటే అన్నిటిని మళ్ళీ కనుక్కోవాలి. తర్వాత స్క్రిప్చర్స్ రాయాలి. ఇలా టెంపుల్స్ అన్నీ మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయాలి. ఇలాంటివన్నీ చెప్తారనమాట. ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు చైతన్య మహాప్రభు ఆరుగురు గోస్వాములకి. అయితే ఈ ఆరుగురు గోస్వాములు కూడా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళనమాట. వాళ్ళ మేమెక్కడున్నాము అంటే ఒక వాళ్ళకి ఇంద్రియాలన్నిటి మీద ఫుల్ కంట్రోల్ ఉండేది. తర్వాత ఏదో ఒక చెట్టు కింద అది ప్రతిరోజు ఒకే చెట్టు కింద కాదనమాట. రకరకాల చెట్ల కింద వేరు వేరు చెట్లు. ఎందుకంటే ఒక ప్లేస్‌లో ఉండిపోతే మళ్ళీ ఎక్కడ అటాచ్‌మెంట్ వచ్చేస్తుందో, చైతన్య మహాప్రభు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ మేమెక్కడ ఫాలో అవ్వలేకుండా అయిపోతామో, ఇదనమాట వాళ్ళు. ఇక్కడ ఒక శ్లోక ఇచ్చారు మనకి షడగోస్వామి అష్టకం నుండి. త్యక్త్వా తూర్ణమశేషమండలపతి శ్రేణీం సదా తుచ్చవత్ భూత్వా దీనగణేశకౌ కరుణయా కౌపీనకంఠాశ్రితౌ. ఇక్కడేం చెప్తున్నారు, మొత్తం వాళ్ళు ఈ ఆరుగురు గోస్వాములు ఒక అటు ఇటు ఏంటంటే రకరకాల ప్లేసులకి తిరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళ మెయిన్ ఏంటి అంటే ఎవరైతే వీళ్ళు చాలా ఏమంటారు కండిషన్డ్ సోల్స్ బద్ధజీవులు ఉంటారు గదా! ఆ బద్ధజీవుల్ని ఎలాగైనా ఉద్ధరించాలి. వాళ్ళ మీద చాలా కరుణతో ఉండేవాళ్ళనమాట. తర్వాత కౌపీన కంఠాశ్రితవు అంటున్నారు. కౌపీనం అంటే ఏంటంటే ఆహ్, వాళ్ళ దగ్గర రెండే 2 ఉంటాయి. కౌపీన అంటే ఇది ఆహ్, ఆహ్, లాయిన్ క్లాత్ అంటే ఒక సింగిల్ క్లాత్ ఉంటుందనమాట. దాంతో జస్ట్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని కవర్ చేసుకోవడానికి మాత్రమే. అది కూడా ఏంటంటే రకరకాల గుడ్డముక్కలన్నీ కలిపి కుట్టినదనమాట అది. అంత సింపుల్‌గా ఉంటారు. కొత్త బట్టలు వేసుకోవడము, మొత్తం అంతా మేము రకరకాల సిల్క్ క్లాత్ వేసుకోవాలి. ఇలాంటివేమి ఉండవనమాట వాళ్ళకి. చాలా సింపుల్ లివింగ్. తర్వాత వాళ్ళ దగ్గర ఒక బౌల్ ఒకటి బెగ్గింగ్ బౌల్ ఒకటుంటుంది. బెగ్గింగ్ బౌల్ అంటే వాళ్ళు రకరకాల ప్లేసులకి వెళ్లి మదుకరి అవి చేస్తూ ఉంటారు గదా! ఏదైనా వస్తే ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడం, ఇవ్వకపోతే లేదనమాట. అంటే వాళ్ళు నేనెక్కడుంటున్నాను, మంచి ఇల్లుండాలి, నాకు వర్షం నుంచి, తర్వాత ఈ ఎండ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి. ఇంకా అవేమీ లేవనమాట. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే ఆహ్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే చైతన్య మహాప్రభు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో అవ్వాలి. ఆయన చెప్పినట్టు అవన్నీ కూడా స్క్రిప్చర్స్ అవి రాయాలి. స్క్రిప్చర్స్ అవి రాసి అందరికీ కూడా భగవంతుడి భక్తిలోకి తీసుకొని రావాలి. ఇంతవరకే అన్నమాట వాళ్ళ ఆలోచన. చాలా సింపుల్‌గా ఉండేవాళ్ళు ఈ గోస్వాములు. అంత స్పిరిచ్యువల్‌గా అంత స్ట్రెంత్ ఎలా వస్తుంది అనంటే, వాళ్ళు ఎస్పెషల్లీ ఆహ్, ఇంకా మనం దేవహూతి అది చదివినప్పుడు నేర్చుకున్నాం కదా! జనరల్‌గా లేడీస్‌లో కంటే అన్ని రకాల బ జెంట్స్‌లో కంటే లేడీస్‌లోనే కోరికలు అవన్నీ ఎక్కువుంటాయన్నమాట. వాళ్ళకి అవన్నీ ఉండవు కాబట్టి మెయిన్ మనల్ని ఆపేసేదేంటి అంటే నాలుక అనేది చాలా పవర్‌ఫుల్. మన నాలుకని మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే నాలుక కంట్రోల్ అవుతుందో మిగతా సెన్సెస్ అన్నీ కూడా కంట్రోల్‌లోకి వచ్చేస్తాయన్నమాట. నాలుకని నాలుకకి మనం ఓన్లీ ప్రసాదం ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, అన్ని సెన్సెస్ కూడా కరెక్ట్‌గా కంట్రోల్‌లో ఉంటాయి. 27థ్ శ్లోక అండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ విధముగా జీవితారంభం నుండియే సన్యాసాశ్రమమున నెలకొనిన వారై ఆ ముగ్గురును తమ ఇంద్రియ కర్మలను పూర్తిగా నిగ్రహించి పరమ ఋషి పొంగవులైరి. నిఖిల జీవాశ్రయుడై ఉండి కారణమున వాసుదేవునిగా ప్రసిద్ధిగాంచిన దేవదేవుని చరణార విందముల పైననే వారు తమ మనస్సును సంలగ్నం అనర్చిరి. నిజముగా భవభయము కలిగిన వారికి వాసుదేవుడే ఏకైక ఆశ్రయము. అతని చరణ కమలములను తదేకముగా ధ్యానించుచు ప్రియవ్రతుని ముగ్గురు పుత్రులు పరమోత్కృష్ట భక్తి యోగమును బడిసిన వారైరి. ఎల్లరి హృదయములందు పరమాత్ముని రూపమున నెలకొనియున్న భగవానుని వారు తమ భక్తియోగ బలముచే నేరుగా తెలుసుకొనగలిగి అతనికి తమకు గుణరీత్యా ఎట్టి భేదము లేదని అనుభూతం అనర్చుకొనిది. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, ఆ ముగ్గురు కవి, మహావీర, ఇంకా సవన వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారండి,
వాళ్ళు చక్కగా భగవంతుడి మీద ఫుల్ ఫోకస్ పెట్టుకొని వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ సెన్సెస్ అన్నిటిని కంట్రోల్ చేసుకొని తర్వాత వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత ఫైనల్‌గా వాళ్ళు పరమహంసలయిపోయారు అని చెప్తున్నారనమాట. అయితే ఈ సన్యాసుల గురించి 4 రకాలుంటారు అని ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు భాష్యంలో చెప్తున్నారు. కుటీచక, బహూదక, పరివ్రజకాచార్య, పరమహంస. ఇందులో కుటీచక అంటే ఎవరండి? వాళ్ళు ఫ్యామిలీ నుంచి అంటే విలేజ్ అంటే గ్రామం నుంచి దూరంగా ఉంటారు. బయట ఉండి ఫుడ్ అవన్నీ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉంటాయన్నమాట. అలా వాళ్ళు ఉండి భగవంతుడి మీద పూర్తి ధ్యానంతో ఫ్యామిలీతో రిలేషన్స్ అవన్నీ పెట్టుకోకుండా అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు కుటీచక అన్నమాట. సెకండ్ కేటగరీ బహుదక అన్నమాట. ఈ బహుదక కేటగరీ వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు మదుగరి చేసి బతుకుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అవి తీసుకొని రారు. ప్రసాదం అవి ఇంటి దగ్గర నుంచి రావు. ప్రతి ఇంటికి ఎలాగైతే ఇప్పుడు మనకి తేనెటీగలు ప్రతి రకరకాల పువ్వుల దగ్గరికి వెళ్ళి దాని నుంచి హనీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి కదా! తేనెని. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఒకే ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళు తీసుకోరనమాట. రకరకాల ఇళ్ళ దగ్గర నుంచి చాలా ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఎవరైనా ఇస్తే తింటారు. లేకపోతే లేదు. మొత్తానికేంటంటే ఈ బహుదక అనేవాళ్ళు అలా రకరకాల ఇళ్ళ నుంచి తీసుకొని తింటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ పరివ్రజకాచార్య అంటే వీళ్ళేం చేస్తూ ఉంటారంటే వీళ్ళు మెయిన్ భగవంతుడి గ్లోరీస్‌ని వాసుదేవుడి యొక్క గ్లోరీస్‌ని కీర్తిస్తూ భగవంతుడి గురించి కీర్తిస్తూ ప్రచారం చేస్తూ ఉంటారనమాట. భక్తి గురించి అందరికీ చెప్తూ ఉంటారు. వాళ్ళు పరివ్రజకాచార్యులనమాట. ఈ పరమహంసలేంటంటే వాళ్ళు ఈ అప్పటికే వాళ్ళు ఈ ప్రీచింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి వాళ్ళ ఇంద్రియాలన్నిటిని వాళ్ళు కంప్లీట్‌గా భగవంతుడి భక్తియుత సేవలో ఉంచుకుంటారనమాట. అలాంటి వాళ్ళని పరమహంస అంటారనమాట. ఎవరైతే ఈ ముగ్గురు కవి, మహావీర, సవన ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా పరమహంస స్టేజ్‌కి స్టార్టింగ్ నుంచే ఉన్నారనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి బై బర్త్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా. కంప్లీట్‌గా సెన్సెస్ అన్నిటిని, ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకున్నారు. భగవంతుడి భక్తిలో ఎప్పుడూ సదా నెలకొని ఉన్నారనమాట వాళ్ళు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఫస్ట్ నుంచే తెలుసనమాట. ఈ ముగ్గురు అన్నదమ్ములకి కూడా వాసుదేవ సర్వమితి. మనం భగవద్గీతలో నేర్చుకుంటాం కదా! సెవెంత్ చాప్టర్‌లో ఒక శ్లోకం వస్తుంది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః. అయితే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళలో అది భగవంతుడే, వాసుదేవుడే అన్నీ. ఎప్పుడైతే మనకి ఈ సృష్టి అంతా జరిగి సృష్టి అంతా మళ్ళీ కంప్లీట్ అయిపోతుంది కదా! ప్రళయం వచ్చే టైంలో ఏమవుతుంది? మొత్తం జీవులన్నీ కూడా గర్భోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతారు. తర్వాత ఈ గర్భోదక సాయి విష్ణు మహావిష్ణువులోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. వీళ్ళకి ఈ విషయాలన్నీ కూడా భగవంతుడు 100% వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారనమాట. అలాంటి భగవంతుడి అలాంటి వాసుదేవుడిని లేకపోతే ఆ విష్ణు తత్వాన్ని మీద వాళ్ళు ఫుల్ ఫోకస్‌డ్‌తో ఉండేవాళ్ళనమాట. తర్వాత మనకి భగవంతుడి గురించి ఎంత చక్కగా ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఎలా అయితే అర్థమైందో అలాగే మనకు కూడా భగవంతుడి గురించి అర్థం అవ్వాలి అంటే మనం భగవంతుడిని చూసే దృష్టి ఎలా ఉండాలి? బ్రహ్మ సంహితలో చెప్పినట్టు ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన మనం ప్రేమ అనే ఆయింట్‌మెంట్ రాసుకుంటేనే భగవంతుడికి పట్ల మనం అంటే భగవంతుడిని మనం ప్రేమించగలుగుతాము, ఇష్టపడగలుగుతాం అన్నమాట. ఆయన తృప్తి కోసం మనం బతకాలి అనే విషయం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 28థ్ శ్లోక అండి. ఎవరి పేరు చెప్పలేదు. మాతాజీ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? నెక్స్ట్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి మాతాజీ. నేను చదవనా మాతాజీ? ఇంకా ఓకే. హరే చదవండి కృష్ణ. చదవండి. శ్రేయవతుడు తన రెండవ భార్య వలన ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను ముగ్గురు పుత్రులను వడిసెను. వారందరూ మన్వంతరములకు అధిపతులైరి. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే రెండో భార్య పేరు అలా ఏం చెప్పలేదండి. కానీ రెండో భార్యకి ఉంటుంది. ఆవిడకి ముగ్గురు పిల్లలు ఉత్తమ, తామస, రైవత. వీళ్ళు మన్వంతర అది మనూస్ అవుతారనమాట. మన్వంతరాల్లో అలా డిఫరెంట్ మన్వంతరాస్‌లో మళ్ళీ వీళ్ళు మనూస్ అవుతారు.
ఇప్పుడు మనకు స్వయంభూ మనువు ఎలా ఉన్నారో అలాగనమాట ఉత్తమ తామస రైవత. నెక్స్ట్ 29th శ్లోక. మాతాజీ నేను చదవనా? హరే కృష్ణ. లాస్ట్ శ్లోక అండి, చదవండి మాతాజీ. కవి మహావీరుడు సవనుడు ముగ్గురును పరమహంస జీవస్థితిలో సుశిక్షితులైన పిమ్మట ప్రియవ్రతుడు 11 అర్బుద సంవత్సరముల కాలము విశ్వమును పరిపాలించెను. తన భుజదండములచే అతడు బాణము నెక్కుపెట్టినంతటా ధర్మ విరోధులందరూ అతని అసమాన శౌర్యమునకు భయపడి పరుగులు తీసేవారు. అతడు తన భార్యయగు బర్హిష్మతిని అమితంగా ప్రేమించెను. దినములు గడిచిన కొలది వారి వైవాహిక ప్రేమ సంబంధము కూడా వృద్ధి కాదొచ్చను. స్త్రీ సహజమగు వస్త్రధారణము, అభిగమనాది విలాసములు, ఆసధరహాసములు, చూడుకులచే బహిష్మతి అతని శక్తిని వృద్ధిపరిచెను. ఆ విధముగా అతడు మహాత్ముడయ్యును భార్య యొక్క ప్రేమలో మునిగినట్లుగా గోచరించెను. భార్యతో అతని వ్యవహారము సామాన్య వ్యక్తి వలె ఉన్నప్పటికీ వాస్తవంగా అతడు మహాత్ముడే అయి ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ వాళ్ళు ముగ్గురు అలా పరమహంస దానిలో బాగా ట్రైనింగ్ అయిపోయారు. ఇంకో పక్క ప్రియవ్రత మహారాజ్ ఏమో 11 అర్బుద సంవత్సరాలు ఆయన పరిపాలించారంట. అయితే ఆయన భార్య సపోర్ట్ ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడు మనకు కూడా అంతే కదండి. ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో మనకి భర్తలకి భార్య సపోర్ట్ ఉండదు, భార్యలకి భర్త సపోర్ట్ ఉండదు. అది నిజంగా కొంచెం బాధపడాల్సిన విషయమే. అయినా సరే మనం ఆపలేం కదా! మన భక్తి జీవితాన్ని మనం ఆపుకోకూడదు. సపోర్ట్ చేయనంత మాత్రాన మనం ఆగిపోకూడదు. నేను చాలా సార్లు ఈ విషయం చెప్పాను. మళ్ళీ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే, ఎవరైనా మర్చిపోయి ఉంటే ఉపయోగపడుతుందని మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి అమరేంద్ర ప్రభు క్లాస్‌లో చెప్తున్నారనమాట. భార్యాభర్త ఇద్దరూ భక్తులైతే ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఫాస్ట్‌గా పురోగతి చెందుతారు. ఎవరైతే ఒక్కళ్ళే ఉన్నారో వాళ్ళు శుద్ధ భక్తులవుతారు. ఎందుకంటే శుద్ధ భక్తులవుతారు? ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు తప్ప ఇంకో డిపెండెన్సీ లేదు. ఎందుకంటే భర్త చూస్తే ఆయన సపోర్ట్ చేయరు. భార్య చూస్తే ఆవిడ సపోర్ట్ చెయ్యదు. అప్పుడేమవుతుంది వాళ్ళకింక వేరే చాలామంది ప్రభుజీలు ఇంట్లో భార్య నాన్ వెజ్ తినడము, తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి అవన్నీ తినడము, అవన్నీ చేస్తూ ఉంటారు ఇంట్లో భార్య పిల్లలు. అలాంటప్పుడు భర్తలు ఏం చేస్తారంటే వంట రాకపోయినా భగవంతుడి కోసం నేర్చుకుంటారు. నేర్చుకుని భగవంతుడికి సమర్పించి అది ఎంత కష్టం అండి. ఈవెన్ లేడీస్ కూడా చాలామంది సింగిల్ హ్యాండెడ్‌గా ఫ్యామిలీస్‌ని రన్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ అలా ఉన్న మాతాజీలు కూడా ఉంటారు. అవన్నీ చాలా కష్టం అన్నమాట. అయినా సరే మనం వదలకుండా చేస్తూ ఉంటే భగవంతుడేంటంటే మనం స్పిరిచ్యువల్‌గా ఎంత అబ్జార్బ్ అయ్యామో అనేది చూస్తారనమాట. అలా చూసినప్పుడు ఏమవుతుంది, అన్నీ బాగా ఉండేటప్పుడు చేయడం ఒక ఎత్తయితే, అప్పుడు చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అనేది ఉంటుంది. ఇద్దరు డివోటీస్ అయినప్పుడు. ఇద్దరు చక్కగా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎలాగైనా ఆధ్యాత్మిక జీవితం ఫాస్ట్‌గా వెళ్తారు. కానీ మనకి రెండో పక్క నుంచి సపోర్ట్ లేనప్పుడు, ఆ రెండో పక్క సపోర్ట్ మనకి ఎవరి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచే వస్తుందనమాట. మన భార్య ఎంత మంచిదైనా అవ్వచ్చు, భర్త ఎంత మంచిదైనా, వాళ్ళెంత సపోర్ట్ చేసినా భగవంతుడు చేసినంత సపోర్ట్ అయితే చేయలేరు. అది ఆ సపోర్ట్ భగవంతుడి నుంచి మనకి ఎంత సపోర్ట్ వస్తుంది అనేది మళ్ళీ మనం ఎంత డిపెండ్ అయ్యాం అనే దాని మీద ఉంటుంది. భగవంతుడు 7th చాప్టర్‌లో ఇంకొక శ్లోకం వస్తుంది గదండీ! ఏ యథా మాం ప్రపద్యంతే. మనం ఎంత డిపెండ్ అయితే ఆయన అంత మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఏమవుతుంది గ్రాడ్యుయల్‌గా మనకి భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఎలాగో నాకు రెండో పక్క నుంచి ఏ సపోర్టు లేదు. అది నేను ఆశించి, బాధపడి, ఏడ్చిన బదులు ఆ సపోర్ట్ ఏదో కొంచెం ఎందుకు డిపెండ్ అవ్వాలి భగవంతుడి మీద. ఆయన అన్‌లిమిటెడ్ గదా! మనం కూడా అలాగే డిపెండ్ అవ్వాలి ఆయన మీద. అప్పుడేమవుతుంది మనకు అంతే రెసిప్రొకేషన్, అలాంటి రెసిప్రొకేషనే వస్తూ ఉంటుంది. భగవంతుడి మీద డిపెండ్ అయితే ఇంక మనకి ఏం తక్కువ చెప్పండి. మనం డిపెండ్ అవ్వడమే లేట్. మనం డిపెండ్ అవ్వడమే స్లో. భగవంతుడు అన్నీ ఇంకా ఆయన మన జీవితాన్ని కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటాడనమాట. అలా. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యాం కొంచెం. ఇక్కడ ప్రియవ్రత మహారాజ్‌కి ఏంటంటే అంత బాగా ఆవిడ భార్య అనేది సపోర్ట్ ఉంది. సో, ఆయన చక్కగా జనరల్‌గా గృహస్థులకి ప్రభుపాదుల వారి భాష్యంలో రాస్తారనమాట. జనరల్‌గా గృహస్థులకి తర్వాత క్షత్రియులకి భార్య సపోర్ట్ అనేది చాలా అవసరము. అయితే వాళ్ళు ఎలాంటి కార్యాన్నైనా సరే చాలా చక్కగా కంప్లీట్ చేయగలుగుతారు అని చెప్పారనమాట.
ఆమ్, ఆ పాయింట్ వచ్చింది ఒక దగ్గర 4 వన్నర్స్ టు మెయింటైన్ సెకండ్ పారాగ్రాఫ్లో వస్తుంది, భాష్యం సెకండ్ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ ఇక్కడ ఈ బహిర్ష్మతి క్వీన్ కూడా ఏంటంటే ప్రియవ్రత మహారాజుని చాలా బాగా ఎంకరేజింగ్గా ఉండి చాలా సపోర్టివ్గా ఉండడం వల్ల ఆయన తన బాధ్యతలన్నిటినీ కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. ఇవన్నీ చదువుతున్నప్పుడు లేకపోతే అక్కడ ఎవరైనా ప్రియవ్రత మహారాజుని చూసినప్పుడు ఆయన భార్యాలోలుడైపోయాడేమో, ఆయన భర్తేమో హెన్పెక్డ్ హస్బెండ్ అంటారు. భార్యకి దాసోహుడైన హస్బెండ్ లాగా కనిపిస్తారు. కానీ యాక్చువల్‌గా అస్సలు కాదనమాట. ఆయన ఎక్స్‌టర్నల్‌గా ఒక నార్మల్ ఒక కర్మి హస్బెండ్ లాగా కనిపిస్తున్నా, ఇంటర్నల్‌గా ఆయన ఎలా ఉన్నారు? ఆయన భగవంతుడి భక్తిలో ఉన్నారనమాట. భగవంతుడికి భగవంతుడిని ఎప్పుడూ తలుచుకుంటూ, భగవంతుడి తృప్తి కోసమే అన్నీ చేస్తూ ఉంటారనమాట. కానీ చూడ్డానికి బయటకి చూసే వాళ్ళందరికీ కూడా ఓకే. అందరి హస్బెండ్ లాగే ఈయన. మనం కూడా అలాగే ఉండాలనమాట. మనమేం చేస్తాం వన్స్ భక్తిలోకి రాగానే ఇంకా నేను పెద్ద గ్రేట్ డివోటీ, నాకు మీరందరూ అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరసలు నాన్ వెజ్ తింటున్నారు, మీరు సరిగ్గా లేరు, మీరు టెంపుల్‌కి రావట్లేదు, మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు అని మనం అరుస్తాము. కానీ ఇక్కడ అలా లేరనమాట ప్రియవ్రత మహారాజు. ఆవిడకి సపోర్ట్ చేస్తుందనుకోండి, మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు భక్తి ఫాలో అవ్వకపోయినా మంచి సపోర్టివ్‌గానే ఉంటారనమాట. అలాంటి వాళ్ళని ఎప్పుడు మనం వదులుకోకూడదు మన ప్రవర్తనతో. మనం మంచిగా ప్రవర్తిస్తే ఒకరోజు వాళ్ళు కూడా వస్తారు. కానీ ఆ టైం వరకు ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎంతోమంది మాతాజీలు, ఎంతోమంది ప్రభుజీలు అలా మంచి ప్రవర్తనతో వాళ్ళ జీవిత భాగస్వామిని వాళ్ళ మార్చుకొని వాళ్ళని కూడా భక్తిలోకి తీసుకొనొచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు ఇద్దరు భక్తులయ్యారనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతాము. అది. అదండి ఈరోజు శ్లోకాస్. తర్వాత ఇక్కడ ఒక అంబుదం అంటే అర్బుద అంటే 10 కోట్ల సంవత్సరాలని, అలా ప్రియవ్రత మహారాజు 11 అర్బుద సంవత్సరాలు ఆయన అంటే 11 ఇంటూ 10 కోట్లు అన్ని సంవత్సరాలు ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలించారనమాట. చాలా చక్కగా, చాలా ఎఫిషియంట్‌గా. నెక్స్ట్ మళ్ళీ 30 నుంచి మనం నెక్స్ట్ వీక్ చూద్దామండి. ఇంకా ఆ 10 మంది కుమారుల్లో అగ్నిద్ర అని ఫస్ట్ అతను ఉంటాడు గదా! అతని గురించి మనం సెకండ్ చాప్టర్ మొత్తం అతని గురించే వస్తుందనమాట. ఈ ఫిఫ్త్ క్యాంటోలో, ఈ 5వ స్కందంలో సెకండ్ చాప్టర్ మొత్తం అగ్నిద్రుడి గురించి వస్తుంది. నెక్స్ట్ ఇంకా హరే కృష్ణ మాతాజీ. అగ్నిదేవునికి కూడా ఇవే పేర్లు కలవు అన్నారంటే ఏంటి మాతాజీ? అగ్నిదేవుడికి కూడా ఈ పేర్లున్నాయండి. అంటే ఇప్పుడు 10 మంది పిల్లల పేర్లున్నాయి కదా! ప్రియవ్రత మహారాజు 10 మంది కుమారుల పేర్లు ఈవెన్ అగ్నిదేవుడికి కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకా ప్రియవ్రత మహారాజు చేసే రకరకాల పనులు, ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలించారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ 30వ శ్లోకం నుంచి ఇంక మళ్ళీ 41 వరకు ప్రియవ్రత మహారాజు మళ్ళీ రెనౌన్సియేషన్ తీసుకుంటారనమాట. ఆయన మళ్ళీ రాజ్యాన్ని ఆయన అగ్నిద్రుడికి ఇచ్చేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు. వాటన్నిటి గురించి మనం మిగతా శ్లోకాల్లో చూస్తాం. హరే కృష్ణ మాతాజీ, చాలా మంచిగా ఎగ్జాంపుల్స్ తో బాగా చెప్పారండి. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. అన్ని ప్రభుపాదుల వారు చెప్పిన పాయింట్స్ ఏనండి, అంతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ఇప్పుడు ప్రణామం. చెప్పారు కదా మాతాజీ, అంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి అన్ని చేయగలుగుతారు మాతాజీ. మనం అంటే అంత శుద్ధ భక్తులు కాలేము. అంటే మనం అంటే నేను ప్రభు మాతాజీ. అవును, అందరం మాతాజీ ఇక్కడ శుద్ధ భక్తులం కాదు కాబట్టి ఇంకా ఇక్కడ ఉండిపోయాం అనమాట. మనలో ఆ ప్యూరిటీ లేదు కాబట్టి. అయితే క్వశ్చన్ ఏంటి మాతాజీ, మనం శుద్ధ భక్తులం కాదు కాదు, కాకపోతే మనం అట్లా బిహేవ్ చేస్తుంటే ఎవరు నమ్మరు కదా మాతాజీ. మనకి మాతాజీ ఇప్పుడు మన బిహేవియర్, మన శుద్ధ భక్తులం కాకపోయినా భక్తిలో ఉన్నాం కాబట్టి మన ఈ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకు ప్రతిదీ ఏంటంటే ఒక ప్రాక్టీస్, తర్వాత ఒక మన భక్తిలో ప్రాసెస్లో పార్ట్ అన్నమాట. ఇప్పుడు కొంతమందిలో కొన్ని లక్షణాలు ఉండవు, కానీ మనం పదే పదే ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, క్వాలిటీస్ మనం స్లోగా డెవలప్ అవుతాయి కదా.
ఈరోజు మనం ప్రాపర్‌గా ఉండలేకపోవచ్చు. కానీ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుతుందంటే, మనం కూడా మంచి భక్తుల్లా తయారవుతామనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసేద్దాం.